కంటే సాయన్న అంటే అందరి గుండెలల్లా కొంచెం దడ పెరుగుతుంది. ఈ మంట సెగదగిలి పార్లమెంటు గదలాలి, ఢిల్లీలున్న సోనియమ్మకు సలయముట ఉట్టాలి. ఎన్నికల వ్యవస్థలోనే మార్పు రావాలని చెప్పేసి నేను ఇప్పటికే 14 సార్లు పోటీ చేశాను. ఇక్కడ అందరం ఓట్లేస్తున్నాం, అందరం పనులు కడుతున్నాం. నిరక్షరాస్యతను మనం నిలువున పాతరబెట్టి అరే నిరుద్యోగ సమస్యను నిర్మూలించేదాకా చందమామనందుకునే శక్తి నీకున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలము నీకున్నా. చందమామనందుకునే శక్తి నీకున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలము నీకున్నా. ఎదుటి వారు ఎదుగుతుంటే చూడవెందుకో, ఎదుటి వారు ఎదుగుతుంటే చూడవెందుకో, వెనుక నుండి పొడిచే పాడు గుణము ఎందుకో. మనసా నిన్ను నిప్పుతోని కడగనా, మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా, మనసుని కన్నీళ్లతో మార్చిన, నిప్పుతోని గడిగినా అది ఎట్లా ఉంటే అట్లానే ఉంటుంది. స్వార్థం అనేది పోదు. పక్క వాళ్ళు కాదు, మన తోబుట్టువులు, మన రక్తానికి సంబంధించిన వాళ్ళే మనకు వెన్నుపోటు ఓడుస్తున్నారు. చలో ఇది పక్కన పెడితే, నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా స్వరం గంగతో. ఇవాళైతే స్పెషల్ ఇంటర్వ్యూ అన్నమాట. అన్న పాట ఎట్లా పాడతాడంటే ఒక్కొక్క పాట ఆణిముత్యం లెక్కుంటాయి. ఒక్కొక్క పాట మన లోపల చైతన్యాన్ని పెంచి మనం కూడా ఒక విప్లవకారుల లెక్క తయారవుతాం, అట్లుంటాయి. మరి లేట్ చేయకుండా అసలు అన్న ఎక్కడి నుంచి వచ్చిండు, అసలు అన్న ఏం చేస్తాడు అన్నీ తెలుసుకుందామా? మరి అన్న నమస్తేనే. నమస్తే, బాగురా చెల్లి? బాగున్నా అన్న, ఎట్లున్నారు? బాగున్నామమ్మా. కంటే సాయన్న అంటే అందరి గుండెలల్లా కొంచెం దడ పెరుగుతుంది. కొందరేమో మీకు నచ్చిన వాళ్ళేమో ఏదేదో ఎన్నో రకాలుగా పేర్లు పెట్టిండ్రు. మీకైతే నేనైతే పాట సాయన్న అని పెట్టినా. ఎందుకంటే అమ్మ సాయన్న, కంటే సాయన్న, అన్ని మస్తు పేర్లు ఉన్నారు. పాట సాయన్న అని నేను అంటున్నా. మరి ఒకటి చైతన్య పరిచే పాట అయితే పాడాలి కదా మరి. తప్పకుండా. చలో అన్న. అనేక పాటలు రాశాను చదువు కోసం, అలాగే రకరకాల చైతన్య గీతాలు రాస్తూ తర్వాత దేశం కోసం కూడా రాశాను. ఆ దేశం కోసం ఒక పాట పాడదాం. సరే అన్న. ఓ పల్లవి 2 చరణాలు పాడుకుందాం. ఓకే. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం ఔన్నత్యం, భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం ఔన్నత్యం, ప్రపంచానాది మిన్నత్వం ఈ మానవ జాతికి ఉన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం ఔన్నత్యం. మతాలు ఎన్ని ఉన్నా, అరెరెరె మతాలు ఎన్ని ఉన్నా, మా దేశమే అభిమతమన్నా. మతాలు ఎన్ని ఉన్నా, మా దేశమే అభిమతమన్నా. కులాలెన్ని మాకున్నా, ఈ కల ఈ దేశమేనన్నా. అరెరెరె భిన్నత్వంలో ఏకత్వం మానవ జాతికి ఉన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం ఔన్నత్యం. భాషలు ఎన్ని ఉన్నా, మా భావం ఒకటేనన్నా. అరెరెరె భాషలు ఎన్ని ఉన్నా, మా భావం ఒకటేనన్నా. ప్రాంతాలుగా మేమున్నా, మా ప్రాణము దేశమేరన్నా. అరెరెరె భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం ఔన్నత్యం, భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం ఔన్నత్యం. దేశమే దేవాలయమని, అరే దేశమే దేవాలయమని, ప్రజలే దేవుని రూపమని, దేశమే దేవాలయమని, రాజ్యమే రక్షణ నిలయమని, ప్రజలే దేవుని రూపమని, ప్రపంచాన చిరుదీపమైన భిన్నత్వంలో ఏకత్వం
భారతదేశం ఔన్నత్యం, భిన్నత్వంలో ఏకత్వం, భారతదేశం ఔన్నత్యం. సూపర్ అన్న. అంటే ఈ పాట మీకు అంటే రాయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందన్న? యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి ఒక పాటలు అంటే రైటర్ను, చాలా హ్మ్. పాటలు రాశాను. అయితే చాలా కాలంగా నేను ఉన్నది వైద్య వృత్తిలో కాబట్టి ఇటు వైద్యం చేస్తూ, హ్మ్. అటు సేవలు చేస్తూ ప్రజలకు, తర్వాత ఈ పాటలు రాయడం అనేది ఈ మధ్య తగ్గింది. అది ఎప్పుడో చాలా రోజుల క్రితం రాసినటువంటి పాట. ఇప్పుడు మన ఛానల్‌లో పాడాల్సినటువంటి కానీ పరిస్థితి ఎంత వచ్చింది. అంటే చాలా ఆలోచించి, చించి రాస్తే గాని అట్లాంటి పదాలు, అట్లాంటి పాటలు రావన్న. అవునమ్మా. అంటే ఎందుకు ఇదే పాట రాయాలని మీకు అనిపిచ్చింది? అంటే నా దేశంలో ఉన్నటువంటి గొప్ప వ్యవస్థను మనం ఇక్కడ గమనించినట్లయితే హ్మ్. భిన్నత్వంలో ఏకత్వం. అనేక మతాలుంటాయి. అనేక కులాలుంటాయి. కానీ అందరూ కలిసికట్టుగా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి బ్రతుకుతున్నటువంటి దేశం మన భారతదేశం. నిజంగా ఎన్నో సార్లు అంటే మన దేశం మీద ఎవరు యుద్ధం చేయాలన్నా, ఏం చేయాలన్నా గానీ, మన దేశం సంరక్షించుకోవడం కోసం సమిష్టిగా అందరూ ఒక తాటిపైకొచ్చి మళ్ళీ దేశం కోసం పనిచేసేటటువంటి ప్రజలున్నటువంటి గొప్ప దేశం మన భారతదేశం. అందుకనే మన దేశం వైపు పక్క దేశం వాళ్ళు చూడాలన్నా కూడా భయపడతా ఉంటారు. కానీ మళ్ళీ మన దేశానికొచ్చేసరికి అనేక కులాలు, అనేక అనేక మతాలు, మతాలు. అనేక ఆచారాలు ఇవన్నీ గూడా అందుకే భిన్నత్వంలో ఏకత్వం, భారతదేశం ఔన్నత్యం, ప్రపంచాన అది మిన్నత్వం. ప్రపంచంలో ఎక్కడ లేదు. కానీ ప్రపంచంలోనే ఇది మిన్నత్వం. ఇది మానవ జాతికి ఒక ఉన్నత్వం. అది ఉన్నతమైనటువంటిది. ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటిది నా భారతదేశం అని జెప్పేసి ఆ దేశం కోసం నేను పాట రాయడం జరిగింది మేడం. సూపర్ అన్న అసలు. చాలా మంచి అంటే ఇట్లాంటి పాటలు ఉంటే నిజంగా తెలవని వాళ్ళకి మన దేశం గురించి తెలవని వాళ్ళకి గూడా తెలియజేస్తుంది. అట్లాంటి పాటలు రాసిండ్రు. థాంక్ యూ. అట్లనే మీరు ఒక డాక్టర్‌గా ఉండి ఈ పాటలు రాయడం, పాడడం అనేది నిజంగా గ్రేట్. ఎందుకంటే దాంట్లోనే మొత్తం బిజీ అయిపోతారు. అవును. ప్లస్ ఇటు సైడు, అటు సైడ్ చూసుకోవడం మీకు ఎట్లా వర్కౌట్ అవుతుందన్న? మా తాత చిన్నప్పటి నుంచే నన్ను ఒక సిస్టమేటిక్ అనే పద్ధతిలో నేర్పాడు, పెంచాడు. హ్మ్. ఏం చేశాడనంటే తను ఏ పనైతే చేస్తావో కవ్ అంటారు. కవ్ అంటే కాన్సంట్రేషన్ ఆన్ వర్క్. ఏ పనైనా చేయండి. కానీ కాన్సంట్రేషన్ దాని మీద పెట్టండి. ఒక పని చేస్తూ ఇంకో చోట కాన్సంట్రేషన్ పెట్టినట్టయితే చేసే పని మిస్ అవుతా ఉంటది. అందుకనే కవ్, కవ్, కవ్ అనేవాళ్ళు. చిన్నప్పటి నుంచి కూడా కాన్సంట్రేషన్ ఆన్ వర్క్ అని చెప్పేసి మా నాన్నగారు గాని, అదేవిధంగా మా తాతయ్య గాని వీళ్ళందరూ మాకు చెప్తూ ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు తెలుగులో చెప్పేవాళ్ళు. దాన్ని నేను ఇంగ్లీష్‌లో చెప్పుకుంటున్నాను ఇప్పుడు అంతే. సూపర్ అన్న. అట్లనే మీకు పిల్లలంటే చాలా ఇష్టం. వాళ్ళ చదువుల గురించి మోటివేట్ చేస్తా ఉంటారు. మోటివేషనల్ క్లాసెస్ గూడా తీసుకుంటా ఉంటారు. ఎక్కడెక్కడనో అవును. అంటే పల్లెటూర్లల్ల అంటే కొండ ప్రాంతాలల్ల కార్లు, బైక్‌లు ఎళ్ళని ప్రదేశంలో గూడా మీరెళ్లి వాళ్ళని మోటివేషనల్ చేస్తూ అక్కడ ఏమైనా అవసరం ఉంటే లైక్ బుక్స్ వంచిస్తూ అట్లాంటి కార్యక్రమాలు గూడా చేశారు. అవును. దానిపైన పిల్లల గురించి ఒక పాట గూడా ఉంది గదన్న! అవునమ్మా. ఒక్కసారి పాడండి. చదివించరండమ్మా అక్షరం, చదవ నేర్చుకోవాలమ్మా అక్షరం. చదివించరండమ్మా అక్షరం, చదవ నేర్చుకోవాలమ్మా అక్షరం. పలక బలపంతోని ప్రత్యక్షమవుతుంది, కలము కాగితంతో కథలెన్నో చెప్తుంది, కలము కాగితంతో కథలెన్నో చెప్తుంది. మాటల్లో పాటల్లో నోటి మాటవుతుంది, ఆటల్లో పాటల్లో నోటి మాటవుతుంది, ఆధిపత్యంలోనూ తాను ముందుంటుంది. చదివించరండమ్మా అక్షరం, చదవ నేర్చుకోవాలమ్మా అక్షరం. చదివించరండమ్మా అక్షరం, చదవ నేర్చుకోవాలమ్మా అక్షరం. చదవ నేర్చుకోవాలమ్మా అక్షరం, రాయ నేర్చుకోవాలమ్మా అక్షరం. ఇట్లా అనేక చరణాలతో చదువు మీద చాలా గొప్ప పాట రాశాను. చాలా పెద్దగా ఉంటుంది ఆ పాట. అంటే పలక బలపంతోని ప్రత్యక్షమవుతుంది. ఇక అక్కడి నుంచి మొదలుపెట్టేసి ఆ హ్మ్. అక్షరం అనేది ఎంతవరకు తీసుకెళ్తుంది అని చెప్పేసి ఆ పాటను మొత్తం వివరించడం జరుగుతుందన్నట్టు. ఇట్లా ఇక అనేక పాటలున్నాయి కాబట్టి ఒక పల్లవి చరణం తీసుకుందామని చెప్పేసి నిజంగా అంటే ఈరోజు మొత్తం సరిపోదు మీ పాటలు సరిపోదు అసలు. చాలా వినడానికి. ఉన్నాయి కదా! మాకు ఒక 5, 6 డేస్ అయినా ఒక్కొక్క పాట గురించి వివరించడానికి ఒక రోజు పడుతుంది ఇబ్బంది మీకు. అవుతుంది. అట్లా వివరిస్తారు అంత స్పష్టంగా. అది మాకు తెలుసు. అట్లనే అన్న ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కడ ఉంటున్నారన్న? హ్మ్. ఇదే హైదరాబాద్ మహానగరంలోని పక్కనే ఉన్నటువంటి దమ్మాయిగూడ మున్సిపాలిటీలో ఉంటాను. సొంత ఊరు? సొంత ఊరు నేను పుట్టింది నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల్ దేవకపేట అనే గ్రామంలో పుట్టాను. హ్మ్. ఇంకా అక్కడి నుంచి చిన్నప్పటి నుంచి నేను ఆ ఊరికి బయట పెరిగాను. ఓకే. అంటే ఇటు అమ్మ వాళ్ళు, నాన్న వాళ్ళు ఏం అమ్మ, నాన్న చేస్తుంటారు? వాళ్ళు వ్యవసాయం చేస్తుంటారు. హ్మ్. దాదాపు మనకు ఒక 20 ఎకరాల పొలం ఉంది. ఇంకా ఆ పొలం చూసుకుంటూ వాళ్ళు వ్యవసాయం చేస్తుంటారు. నేనేమో అంటే దేవకపేటలో పుట్టి తర్వాత వైద్యం నేర్చుకొని ఒక హ్మ్. ఆర్ఎంపీ డాక్టర్‌గానే నేను గుంటూరెళ్ళాను. గుంటూరులో నరసరావుపేటలో నేను క్లినిక్ పెట్టుకున్నాను.
నర్సరావుపేటలో పెట్టుకొని చాలా పేరు సంపాదించుకున్నాను. అనేక మందికి ఉచితంగా వైద్యం చేస్తుంటాను. వికలాంగులకు ఫీజు తీసుకోను. అనాథ పిల్లలకు తీసుకోను. గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే పిల్లలకు ఫీజు తీసుకోను. అలాగే మున్సిపాలిటీ కార్మికులకు ఫీజు తీసుకోను. అదేవిధంగా మా దగ్గర ఇప్పుడు దమ్మాయిగూడలో బీఎస్ఎఫ్ జవాన్లు ఉంటారు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో మన దేశం కోసం పనిచేసేటటువంటి దేశ రక్షకులు ఉంటారు. వాళ్ళని కూడా వాళ్ళు మన దేశాన్ని రక్షిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి కూడా మనం ఫీజు తీసుకోకుండా మనం వాళ్ళని రక్షించాలనే ఉద్దేశంతోని బీఎస్ఎఫ్ జవాన్లకు కూడా నేను ఫీజు తీసుకోకుండా ఉచితంగా సూపర్ వైద్యం అన్న, చేస్తుంటాను. నిజంగా ఆ థాట్ రావడమే గ్రేట్ అసలు. అంటే మరీ కోట్లు వస్తాయి, కొంతమంది డాక్టర్స్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి, కోట్లు వస్తాయి, వాళ్ళు కూడా ఆలోచిస్తారు చెయ్యాలా వద్దా, ఒక రూపాయి కూడా తగ్గించరు, ఫ్రీగా చేయరు. అట్లాంటిది మీరు మిడిల్ స్థాయి నుంచి మధ్య స్థాయి నుంచి వచ్చి కూడా మీరు ఇంత బాగా ఆలోచిస్తున్నారంటే నిజంగా గ్రేట్ అన్న. అట్లనే నాకైతే ఒక ముచ్చట అయితే తెలుసు అన్న, ఏంటమ్మా? నరసరావుపేటలో మిమ్మల్ని చూసి మీ మామగారు పిల్లనిచ్చిండ్రంట. అవునమ్మా. ఆ సంగతి నాకైతే కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంది, ఆ ముచ్చట చెప్పు. అంటే ఏం లేదమ్మా, నేను అక్కడ హాస్పిటల్ పెట్టుకున్నప్పుడు నాకు మీసం కూడా సరిగా ఉండేది కాదు, చిన్న పిల్లోడిని. ఆ టైంలోనే నేను అనేక కేసులు సక్సెస్ఫుల్గా చేశాను. అంటే చాలా మందికి రకరకాల జబ్బులు వస్తుంటే వాటిని నయం చేయడం. ఆ తర్వాత ఇప్పుడంటే కొంత ఎంబీబీఎస్లు ఎక్కువ మంది వస్తున్నారు, మెడికల్ కాలేజీలు కూడా పెరిగినాయి. కానీ ఒకప్పుడు అసలు ఎంబీబీఎస్ అంటే మన కంటికి కనపడేవాళ్ళు కదా, ఎక్కడో జిల్లా కేంద్రాలలో కానీ మండల కేంద్రాల్లో కానీ అక్కడక్కడ కనబడుతూ ఉండేటి ఎంబీబీఎస్ హాస్పిటల్, ఎంబీబీఎస్లతో పెట్టుకున్నటువంటి హాస్పిటల్స్. ఆ సమయంలోనే మేము ఆర్ఎంపీ డాక్టర్లుగా అనేక మందికి సేవలు అందించడం జరిగింది. అయితే చాలా మందికి వైద్యం చేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేస్తున్న సందర్భంలో మా మామయ్య కూడా వైద్య వృత్తిలో ఉన్నాడు, డాక్టర్ గారు. ఆయన కూడా నా వైద్యం చూసి, నా టాలెంట్ చూసి తను నన్ను బాగా ఇష్టపడ్డాడు. ఆయన కొడుకులు లేరు, ముగ్గురు ఆడపిల్లలే. నన్ను ఒక కొడుకులాగా చూసేవాడు. చూసి హాయ్ అంకుల్ అని ఒకరోజు పలకరించాడు. నేను హాయ్ అంకుల్ అన్నాను. అనగానే అంత పెద్ద ఆయన అంకుల్ అంటున్నాడు కదా, నేను అంకుల్ అని పలకరించాను. తర్వాత ఏంటి, ఎంతమంది వస్తున్నారు మీ హాస్పిటల్కు, రోజు చాలా మందులు తీసుకెళ్తుంటారు, మెడిసిన్స్ బాగా తీసుకెళ్తుంటారంటే, లేదు అంకుల్ చాలా ఎక్కువ మంది వస్తారు పేషెంట్స్ అని చెప్పాను. నేను రావచ్చు అన్నాడు. రండి అంకుల్ అన్నాను. మా క్లినిక్కి తీసుకెళ్తే మా క్లినిక్లో పేషెంట్స్ను అవన్నీ చూసి ఇంక అప్పటి నుంచి తన మనసులో పెట్టుకున్నట్టున్నాడు, తనకు పిల్లనిచ్చేయాలని. అలా చిన్న కూతురును ఇచ్చి పెళ్లి చేశాడు. ఇంకా ఆ తర్వాత అక్కడి నుంచి నేను హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యాను. ఇప్పుడు 2 పిల్లలు. ఓకే, సూపర్ అన్న. అంటే మామగారు మెచ్చిన సంబంధం అన్నమాట. అప్పటికే అన్నాడు ఆయన, మీకు కట్నం ఎంత ఇవ్వాలి అంటే, మీ అమ్మాయిని కూడా మీకు నాకు కట్నం ఎందుకు, నేను కట్నం తీసుకోనని చెప్పేసి చెప్పాను. కట్నానికి మీరు వ్యతిరేకం. అది సూపర్ అన్న. అసలు తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళి అక్కడ ఆంధ్ర వాళ్ళు, అది గ్రేట్ అసలు. నిజంగా మీ మామగారు కూడా చాలా గ్రేట్ అన్న. ఇల్లు కూడా కట్టించాడు మాకు, ఆస్తులు ఇండ్లు అవన్నీ కూడా చాలా ఇచ్చాడు. ఎందుకంటే ముగ్గురు ఆడపిల్లలు కదా, ముగ్గురికి షేర్ చేయడం వల్ల అట్లా కొంత ఆస్తులు అనేటివి రావడానికి ప్రధాన కారణం మా అత్తగారు. దానికంటే ప్రధాన కారణం మిమ్మల్ని చూసి మీ మీద నమ్మకంతో ఇచ్చిన. కరెక్ట్ చెప్పారమ్మా. అట్లనే ఇంకొక పాట అన్న, మీరు రాసిన పాటలో ఏదైనా పర్లేదు. ఓకే. అంటే కాలం ఎంత విలువైనది, అలాగే నాలెడ్జ్ కూడా చాలా విలువైనది, అలాగే స్నేహం కూడా చాలా గొప్పది. కాబట్టి కాలం జ్ఞానం కలిసిన స్నేహం విలువ తెలుసుకో సోదరా, కాలం జ్ఞానం కలిసిన స్నేహం విలువ తెలుసుకొని కదలరా, గడిచిన గడియలు తిరిగి రావడం జగతిలో జరగని సత్యము, కాలం వెలుగులు జ్ఞానం కోసం కదలాలి మరి నిత్యము, కాలం జ్ఞానం కలిసిన స్నేహం విలువ తెలుసుకో సోదరా, కాలం జ్ఞానం కలిసిన స్నేహం విలువ తెలుసుకొని కదలరా, పంపకాలు మనకెన్ని జరిగిన పంచుకోనిది కాలం జ్ఞానం, పంచలేనిది కాలం జ్ఞానం. అందుకే ఈ కాలం విలువను తెలుసుకో, విజ్ఞానం పెంపొందించుకో, ఈ కాలం విలువను తెలుసుకో, విజ్ఞానం పెంపొందించుకో. సూపర్ అన్న. నిజంగా ఒక్క అక్షరంలో చెప్పొచ్చు, ఎందుకంటే కాలం జ్ఞానం ఇవన్నీ ఎవరబ్బ సొత్తు కాదు, ఇవి రెండు పచ్చిగా చెప్పాలంటే ఇవి ఎవరు గుంజుకోలేరు. ఇప్పుడు నీకు వచ్చిన చదువు అన్ని తీసుకొస్తారు, మన దగ్గర ఉన్నాయి అన్ని లాక్కుంటారు, ఇచ్చేయాల్సి వచ్చినా ఇచ్చేస్తాం అంతే. ఉన్న మైండ్ లో జ్ఞానము వచ్చిన కాలం ఎవరు తీసుకోలేరు, పోతానే ఉంటది. అట్లా నిజంగా ఈ పాట ఎందుకు రాయాలనిపించింది అన్న? అంటే కాలం విలువ గురించి చాలా మంది చెప్తుంటారు,
కానీ దాన్ని పాటించే పరిస్థితి లేదు. ఎవ్వరు లేదు లేదు. ఉండదు. సో కాబట్టి నాకు నేనుగా నేనన్నా గుర్తు చేసుకుంటూ పాడుకుంటూ నేనన్నా పాటించాలి అనే దాంతోని ఈ పాట రాస్తూ చాలా చోట్లలో పాడాను. అలాగే కొన్ని చోట్లలో ప్రైజులు కూడా తీసుకున్నారు. ఈ పాట పాడి గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలు పిల్లలు ప్రైజులు కూడా తీసుకున్నారు. పిల్లలకు కూడా నేర్పిస్తారు కదన్న అవును, పాటలు పాడు. చాలా పాటలు నేర్పిస్తాను. నిజంగా అసలు కాలం జ్ఞానం ఇవి అంతెందుకు బండ మీద ఒక కవిత రాస్తే ఆ బండ కవిత మీద కూడా చాలా మంది ప్రైజులు తీసుకున్నారు. అవునా ఒకసారి వాడన్నా. అంటే మనం స్కూళ్ళలో చదువుకుంటున్నప్పుడు ఓరి బండోడా ఓ బండదాని అంటుండేవాళ్ళు. నాకు అప్పుడు బాధ అనిపించేది, అరే చదువు రకమై పోయినంత మాత్రాన బండోడా అంటున్నారు, అమాయకంగా ఉన్నంత మాత్రాన బండదాని అంటున్నారు, ఈ బండలో ఉన్న గొప్పతనం వీళ్ళకి తెలియదా అని చెప్పేసి ఆ బండ మీద నేను కవిత రాశాను. ఒక క్షణం బండ అనుకోండి నన్ను, నేను ఇప్పుడు కంటే సాయనని కాదు, నా పేరు బండ అనుకోండి. నా పేరు బండ నేనున్నాను మీకు అండ, నా పేరు బండ నేనున్నాను మీకు అండ, ఇంటికి పునాది నేను, ఆపై కట్టుబడి నేను, మేడపై కప్పును నేను, మెడలో హారము నేను, చెకుముకు రాయిని నేను, జగతికి వెలుగును నేను, మండే పొయ్యిని నేను, మరమిల్లు చక్రము నేను, నా పేరు బండ నేనున్నాను మీకు అండ, వేసిన రోడ్డును నేను, పరచిన మార్బుల్ నేను, రోలు రోకలి నేను, రోడ్డు రోలరు నేను, ఇంటికి అందం నేను, ఒంటిపై మెరుపును నేను, నచ్చిన రంగురాయిని నేను, నమ్మిన అదృష్టరాయిని నేను, నా పేరు బండ నేనున్నాను మీకు అండ, కొండలు గుట్టల్లో నేను, అండమాన్ దివుల్లో నేను, ఏటికి ఆన కట్టను నేను, నీటిపై వంతెన నేను, ఫిరంగి గుండును నేను, సొరంగ మార్గము నేను, నా పేరు బండ నేనున్నాను మీకు అండ, చెక్కిన శిల్పము నేను, చేతిలో బొమ్మను నేను, చెక్కిన శిల్పము నేను, చేతిలో బొమ్మను నేను, తొక్కే గడపను నేను, మొక్కే దేవత నేను, తలతల మెరిసే రాయిని నేను, తాతల నాటి సంపద నేను, నా పేరు బండ నేనున్నాను మీకు అండ. ఆ బండ చెప్తుంది మన మనుషులకు బండ చెప్తుంది, నా పేరు బండ నేనున్నాను మీకు అండ అని చెప్తున్నది. అలాగే మనుషులందరూ కూడా బండ లాంటి వాళ్ళేనమ్మా. ఒక్కొక్కరిలో ఒక్కొక్క తెలివితేటలు ఉంటాయి. ఇవాళ కట్టుబడి రాయి కట్టుబడికి ఉపయోగపడుతుంది, డైమండ్ను మెడలేసుకుంటాం, ఈ డైమండ్ కదా అని చెప్పేసి దీంతో ఇల్లు కట్టుకోగలుగుతాం? కట్టుకోలేం. అదేవిధంగా ఇక్కడ మన వాళ్ళల్లో కూడా మన మనుషుల్లో కూడా ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైన తెలివితేటలు ఉంటాయి. కానీ నా తెలివితేటలు ఎదుటి వాళ్ళలో లేవని చెప్పేసి ఎవరిని తక్కువ చేసి చూసుకోవద్దు, ఒకరికొకరు అందరూ ప్రేమగా ఒకరికొకరు గౌరవించుకుంటూ బ్రతకాలనే ఉద్దేశంతోనే నేను ఈ బండ గురించి రాశానమ్మా. సూపర్ అన్న. నిజంగా స్కూళ్ళల్లో చాలా మంది కొంచెం లావు ఉన్నా లేకపోతే మొద్దు ఉన్నా బండోడా బండోడా అని బండదాని అంటే కొంచెం నాలెడ్జ్ లేకపోయినా జర తక్కువ చదువుకున్నా అమాయకత్వం అంటే వాళ్ళు తిరిగి ఏం అనలేరు, ఎందుకంటే నాకు రాదు కాబట్టే వీళ్ళు తిడుతున్నారు అని చెప్పేసి గమ్మున ఉండిపోతారు. అందుకనే ఈ కవిత రాసి వాళ్ళని చైతన్యం చేయడం జరిగింది. సూపర్ అన్న. అట్లనే అంటే మీ ప్రతి ఒక్క పాట ఒక్కొక్క దానిపైన అంటే దేని మీద రాయలేరన్న, అన్నిటి మీద పాట రాసేసి అప్పుడున్న పరిస్థితుల్ని బట్టి రాయాల్సి వచ్చింది అనమాట. నిజంగా అన్న. అట్లనే ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తున్నారన్న? ఇప్పుడు నేను ఒకవైపు వైద్యం చేస్తూనే మన దగ్గర అంటే మొన్నటి వరకు మా తమ్ముడు MBBS మా దగ్గరే చదువుకొని మా దగ్గరే ప్రాక్టీస్ చేసి ఇప్పుడు తను గవర్నమెంట్ డాక్టర్గా డ్యూటీ చేస్తున్నట్టు తెలిసింది కరీంనగర్లో, మా బాబాయ్ కొడుకు. ఇంకా మా అబ్బాయి కూడా MBBS ఇప్పుడు చదువుతున్నాడు. చిన్న అబ్బాయికి కూడా MBBS సీట్ వచ్చింది. తను క్యాన్సిల్ చేసుకొని నేను సివిల్స్కి ప్రిపేర్ అవుతానని చెప్పేసి, నేను కలెక్టర్ అవుతాను డాడీ నన్ను చదివించండి, ఎంత కష్టమైనా నేను చదువుతా అంటున్నాను కదా, ఇంట్లో ఇద్దరం డాక్టర్లం అయితే ఏం బాగుంటుంది, నా ప్రయత్నం నేను చేస్తాను, నేను కలెక్టర్ అవుతాను, నాకు ఆలోచన ఉందని చెప్పేసి, వయసులో చిన్నవాడైనా కానీ వాళ్ళ అమ్మలాగా ఆలోచిస్తాడు. నీ ఇష్టం నాన్న అన్నాను. అంటే మరి MBBS తర్వాత కూడా మీరు సివిల్స్కి ప్రిపేర్ అవ్వచ్చు కదా అని చెప్పాను. అంటే MBBS 5 years అవుతుంది కాబట్టి మనకు టైం ఎక్కువ పడుతుంది, నేను డిగ్రీ 3 years చేసి తర్వాత వెంటనే నేను ఇప్పటి నుంచి సివిల్స్కి ప్రిపేర్ అవుతూ డిగ్రీ కంప్లీట్ చేస్తాను. అంటే ఈ 5 yearsలోనే మనం సివిల్స్ సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి డాడీ అని చెప్పేసి మా భార్యను నన్ను ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడాను. మా వేకెన్సీస్ ఇప్పుడు పడుతున్నాయి అన్న మరి సివిల్స్? అంటే ప్రిపేర్ అవ్వాలి కదా, కోచింగ్ తీసుకోవాలి. సో దానికోసం సివిల్స్ కోచింగ్ ఇప్పిస్తూనే ఒకవైపు డిగ్రీ చేస్తున్నాను. సూపర్ అన్న. అట్లనే వదిన పేరు ఏంటిదన్న? సుజాత. ఏం చేస్తుందన్న ఇప్పుడు? ఆమె కూడా వైద్యం చేస్తుంటది, డాక్టర్ కూతురు కాబట్టి చిన్నప్పటి నుంచి వైద్య రంగంలో మంచి అనుభవం ఉంది. ఎందుకంటే వాళ్ళ తాతయ్య గారు వాళ్ళందరూ కూడా అనేక 1, 2 అని కాదు, అప్పుడంతా అనుభవపూర్వకంగానే వైద్యం చేసుకునే వాళ్ళం కదా. ఇవ్వాలంటే మనకు అల్లోపతి వచ్చింది, ఒకప్పుడు ఆయుర్వేదమే కదమ్మా, నాటు మందులు ఆయుర్వేదం, ఆ తర్వాత న్యాచురోపతి యునాని, తర్వాత ఇప్పుడు అల్లోపతి, అలాగే హోమియోపతి, ఇలా వైద్య రంగంలో అనేక రకాల విభాగాలు ఉన్నాయి. కాబట్టి అత్యంత ఎక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉన్నది ఏంటంటే అల్లోపతి. అంటే MBBS కానీ MS కానీ MD కానీ ఆయా స్పెషలైజేషన్స్ కానీ ఇవన్నీ కూడా మనకు వస్తున్న జబ్బులను బట్టి
ఓకే అన్న. అట్లనే ఇప్పుడు వదిన మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తదా పాటలు బాగా పాడేటప్పుడు? చేస్తది. అంటే అసలు ఆమె ఎంకరేజ్ వల్లనే నేను ఇవన్నీ ఇవన్నీ చేయగలుగుతున్నా. చేయగలుగుతారు. ఒక సైడ్ పొలిటికల్స్, హ్మ్. ఒక సైడ్ వైద్యం, ఒక హ్మ్. సైడ్ పాటలు అవును. రాయడం. సేవలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తది మా మేడం. హ్మ్. ఏంటంటే అమ్మ అనే ఒక ట్రస్ట్ పెట్టాం. ఏఎంఎంఏ. ఏ అంటే అక్షర, ఎం అంటే మాల అక్షరాలతో అల్లిన దండ, ఎం అంటే మాతృభాష, ఏ అంటే అసోసియేషన్. దాన్ని విడదీసినప్పుడు అక్షరమాల మాతృభాష అసోసియేషన్ అవుతుంది. కలిపితే అమ్మ అవుతుంది. అందుకని మిమ్మల్ని అమ్మ అమ్మ సాయి అని అమ్మ అంటారు. అమ్మ సాయన్ అనే పేరు అక్కడి నుంచే వచ్చింది. ఆ! అమ్మ అని ఎందుకు పెట్టాల్సొచ్చింది అనంటే, అమ్మ ఈ సృష్టిలో మనకు జన్మనిస్తే, అక్షరం మనం బ్రతకడానికి దారి చూపిస్తుంది. అంటే మనం జన్మించడానికి మన అమ్మ ఎంత గొప్పదో, మనం బ్రతకడానికి అక్షరం గూడా అంతే గొప్పదని జెప్పేసి, అమ్మకు అక్షరానికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే విధంగా, కలిపితే అమ్మ వచ్చేటట్లు, విడదీస్తే అక్షరమాల మాతృభాష అసోసియేషన్ వచ్చేటట్లు మేమొక ట్రస్ట్ ఏర్పాటు చేసి, అట్లా 100కు రూ. 40 పేద ప్రజలకు విద్యా వైద్యం కోసం ఖర్చు పెడుతుంటాం. ఇప్పుడు ట్రస్ట్ ఉందా అన్న? ఉన్నదమ్మా. ఏమి సేవలు అంటే చేస్తా ఉన్నారు? యాక్చువల్లీ ఇంతకుముందు ఏందనంటే మేము ఎవరైతే లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారో, మాలాగా థింక్ చేసే వాళ్ళు ఉంటారో, వాళ్ళ ద్వారానే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్‌కెళ్ళి ఎగ్జామ్ ప్యాడ్‌లు గాని, నోట్ బుక్స్ గాని ఫ్రీగా పంచిపెట్టాలి. హ్మ్. గంగా లాంటి చెల్లెలు, "అన్న నేను గూడా వస్తా, నా వంతు సహాయం చేస్తానంటే" మిమ్మల్నే గవర్నమెంట్ స్కూల్‌కి తీసుకెళ్ళి హ్మ్. మీ చేతుల మీదుగానే పంచిచ్చేవాళ్ళు. అంతేగాని ఒక్క రూపాయి గూడా ఈ సంస్థ డొనేషన్ తీసుకోవద్దని జెప్పేసి మేము పెట్టుకున్నామన్నట్టు. పెట్టుకున్నారు. హ్మ్. ఓకే. కారణం ఏంటి అనంటే, వాళ్ళు అంటే ఇక రకరకాల సమస్యలు ఎదురవుతున్నాయి. కొందరు అవును. 100 ఇచ్చి 1000 ఇచ్చినమనే వాళ్ళుంటారు. కొందరసలు అంటే ఇలాంటి సమస్యలు, ఇలాంటి విమర్శలు ఎదుర్కొనే కంటే, వాళ్ళ ద్వారా గాని నేరుగా మనం విద్యార్థులకు గాని, లేదా పేద ప్రజలకు అక్కడక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య సేవలు అందిస్తుంటాం. ఎంబీబీఎస్‌లను తీసుకెళ్ళి అక్కడ ఉచిత వైద్య సేవలు అందిస్తుంటామనమాట. సో, అలాంటి సేవల్లో మేము 100కు రూ. 40 పేద ప్రజలకు ఖర్చు పెడుతుంటాం. విద్యా వైద్యం కోసం. ఒక్కసారి ఏదో చిన్న పల్లెటూరు స్కూల్‌కి తీసుకెళ్లారు గదన్న! అవునమ్మా. అవును. అది ఇప్పుడు పర్లేదా? బాగానే మీకు బాగానే గుర్తుందమ్మా. ఆహ్, అంటే చాలా రోజులు నోట్స్ అవుతుంది గదా! ఆ! నాకు గుర్తుందన్న. అవును. నోట్స్ అవన్నీ పంచినాం గదా! పంచినాం. నోట్ బుక్స్ అండ్ ఎగ్జామ్ ప్యాడ్స్ పంచిపెట్టినాం. ఇప్పుడు వాళ్ళ పిల్లలందరూ సెట్ చాలా, అయిండ్రా అన్న? అక్కడ చాలా బాగున్నారు. ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయా? బాగున్నాయి. అలాగే వాళ్ళు కాలేజ్ చేస్తున్నారు. మనం వెళ్ళినప్పుడు వాళ్ళందరూ నైన్త్, స్కూల్ 10థ్ ఆ! అవును. స్కూలు. ఇప్పుడు వాళ్ళు కాలేజ్ చేస్తున్నారు. ఓకే. వంట వార్పు మీద ప్రోగ్రామ్ పెడితే మీరు మంట గురించే పాట రాసి అవునమ్మా. పాడిండ్రంట. ఒక్కసారి మా కోసం పాడరాదే? తప్పకుండా అమ్మా. తెలంగాణ ఉద్యమంలో హ్మ్. అనేక మంది కవులు, కళాకారులు, రచయితలు అనేక పాటలు రాసిర్రు. అవును. అందులో భాగంగా నేను కూడా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ తెగింపు అనే సీడీని కేసీఆర్ చేతుల మీదుగానే ఆ రోజు రిలీజ్ చేయడం జరిగింది. హ్మ్. దాంట్లోని కొన్ని పాటలు. అదేవిధంగా వంట వార్పు ప్రోగ్రామ్ పెట్టిర్రు. బంజారాహిల్స్ క్యాన్సర్ హాస్పిటల్ ముందర. ఆ! వంట వార్పు ప్రోగ్రామ్ పెడితే అక్కడ నేర్నల్ల కిషోరు, రమాదేవి అక్క, అదేవిధంగా అక్కడ దండేపల్లి శ్రీనివాసు వీళ్ళందరూ ఉన్నారు. హ్మ్. అప్పుడు దండేపల్లి శ్రీనివాస్ అన్నాడు, "అన్న ఒక పాట పాడే, ఒక పాట పాడే" అంటే నేనన్నా, "మీరెప్పుడు పాడినయే పాడుతున్నారు. సందర్భాన్ని బట్టి కొత్త కొత్త పాటలు రాసి పాడితే బావుంటది గదా!" అంటే, "అన్న మీరొకసారి ఒక పాట రాసి పాడండి అన్న" అంటే అప్పుడే ఆ స్టేజ్ వెనకాలకెళ్ళి ఆ పాట రాసి దాని మీదనే పాడడం జరిగింది. ఓకే. సో, ఆ పాట మన ఛానల్ ప్రేక్షకుల కోసం. బంజారాహిల్స్ క్యాన్సర్ హాస్పిటల్ ముందరనే వంట వార్పు ప్రోగ్రామ్ జరుగుతుంది. హ్మ్. నాతో పాటు ఒక మల్లయ్య అనే వ్యక్తి వచ్చిండు. పేషెంట్. నా పేషెంటే ఆ రోజు ఆ! నాతో పాటు వచ్చిండు. ఆయననే పిలుస్తూ పాట పాడడం జరిగింది. ఓకే. ఓ మల్లన్న గా పొయ్యి కింద మంట పెట్టే, మంట పెట్టన్నా గా పొయ్యి కింద వంట వార్పు పోరు మంటన్నో తెలంగాణ కోసం ఈ మంట సెగదగిలి పార్లమెంటు గదలాలి, ఢిల్లీలున్న సోనియమ్మకు సలయముట పుట్టాలి, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి తీరాలి. ఓ మలన గా పొయ్యి కింద మంట పెట్టే, అరే మంట పెట్టన్నా గా పొయ్యి కింద వంట వార్పు పోరు మంటన్నో తెలంగాణ కోసం. మన నాయకులు విననప్పుడు, మన నాయకులు మన తెలంగాణ ఉద్యమంలో కొంతమంది కలిసి రానప్పుడు, అరే బుద్ధి లేని నాయకులకు బుద్ధి పుట్టే బువ్వ పెట్టు, సోయి తప్పిన నాయకులకు సోయి తెచ్చే చాయి పోయి, నీతి మాలిన పాలనను పాతబాయిల బొందబెట్టు, మంట పెట్టన్నా గా పొయ్యి కింద వంట వార్పు పోరు మంటన్నో తెలంగాణ కోసం. ఇలా ఆయా సందర్భాన్ని బట్టి అనేక పాటలు రాయడం జరిగింది. సూపర్ అనేక అండి. పాటలు దీంట్లో పాడడం అసలు జరిగింది. అంటే కామెడీ ఉంది, అర్థం ఉంది, అందరిని మేల్కొల్పే పాటలున్నాయి. నిజంగా అప్పటిదప్పుడు రాయడం అనేది గ్రేట్ అన్న అంతే అసలు. కదమ్మా. ఇప్పుడు వంట వార్పు అనంటే కింద మంట పెడుతున్నాం. ఆ! ఆ మంట పొయ్యి బువ్వుడకడానికి గాదు. ఈ మంటను రోడ్డు మీద ఎందుకు పెట్టుకోవాల్సొచ్చింది? ఇంట్లో కూడా పెట్టుకొని వండుకొని తినొచ్చు. అవును. కానీ రోడ్డు మీద మంట పెట్టి వంట చేసుకుంటున్నాము అనంటే నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాం అన్నట్టు. అందుకని ఈ మంట యొక్క సెగ తలిగి హ్మ్. అక్కడ ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి
ఆ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి సోనియా గాంధీకి చెమట పుట్టాలని చెప్పేసి మంట సెగదలిగి చెమట పుట్టాలి, మన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలనే ఆ విధంగా మేము పాటలు రాసి ప్రజలను అనేక రకాల పాటలు రాసి చైతన్యం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ పాట కూడా రాసాం. ఇంకా చాలా చరణాలు ఉంటాయి దీంట్లో. సూపర్ అన్న. అట్లనే మీరు తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడు అందరూ శ్రీకాంత్ చారి చనిపోయారు కాల్చుకొని. వాళ్ళ మీద కూడా మీరు పాటలు అట్లా చెయ్యకండ్రా తమ్మి అని చెప్పేసి పాట కూడా రాసి పాడిండ్రు. అది చాలా ఫేమస్ పాట. అది ఒక్కసారి మా కోసం పాడండి అన్న. కాలిపోవద్దుర తమ్ముడా నేల రాలిపోవద్దమ్మ చెల్లెలా, కాలిపోవద్దుర తమ్ముడా నేల రాలిపోవద్దమ్మ చెల్లెలా. ఇట్లా అందులో చాలా ఉన్నాయి, చాలా చరణాలు ఇంకా చాలా వాడినాం. ఎందుకనంటే ఒక్కొక్కరు రోజు రోజుకు కాలిపోతుంటే, నేల రాలిపోతుంటే ఆ బాధను తట్టుకోలేక కాలిపోవద్దమ్మ తమ్ముడా నేల రాలిపోవద్దమ్మ చెల్లెలు అనే పల్లవి తీసుకొని మీరు ఏ విధంగా పోరాటం చేయాలి, ఎట్లయితే మన తెలంగాణ వస్తుంది, మీరు ఇట్లా రాలిపోతుంటే మన తెలంగాణ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మీరు ఏ వారసత్వాన్ని ఇవ్వాలనుకుంటున్నారు? మన తెలంగాణకు ఉన్నది పోరాట వారసత్వం, కానీ ఈ ఆత్మహత్యల వారసత్వం అనేది లేదు అనే విధంగా మేము ఆ రోజు ఆ పాటలో అనేక చరణాలు పెట్టి ఆ పాట రాయడం జరిగింది. ఎందుకనంటే చాలా రోజులు అవుతుంది, తెలంగాణ వచ్చి కూడా దాదాపు 10 సంవత్సరాలు గడిచిపోతుంది. అందుకే చాలా పాటల్లోని చరణాలన్నీ కూడా రాసి ఉన్నాయి కానీ నోటికి లేవు. మీరు ఒక పల్లవి తీసుకున్నా సరిపోతుందన్న, మాకు ఫుల్ మీల్స్ పెట్టినట్టే. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లనే అన్న, మరి తెలంగాణ కోసం అయితే పాటలు రాసినావు, పాడినావు. మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఏం పాట పాడినావు, ఏం పాట రాసినావు? నిజంగమ్మా, ఎలాంటి తెలంగాణ కోరుకునే పోరాటం చేసినాం మనం ఆ రోజు. మన అమరవీరులు దాదాపు తొలి దశ ఉద్యమంలో 369 మంది, అంటే 369 మంది దాదాపు పోలీసు తూటాలకు బలయ్యారు. ఆ తర్వాత మలిదశ ఉద్యమంలో దాదాపు 1500 మంది వరకు ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి పరిస్థితి. వీళ్ళందరూ దేనికోసం చనిపోయారు? మా తెలంగాణ మాకు కావాలి అని అంటే ఏదో తెలంగాణ ప్రాంతంగా విడిపోవాలనే ఉద్దేశం కాదు. మా నీళ్లు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు రావాలి. అలాగే అన్ని సామాజిక వర్గాల ప్రజలు, ఇక్కడ ఓసీ సామాజిక వర్గానికి సంబంధించో, లేదా బీసీ సామాజిక వర్గానికి సంబంధించో, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించో, ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించో, ఇలా కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ ఉద్యమంలో పాల్గొనలే. అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన బిడ్డలు ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని పోరాటం చేసినటువంటి పరిస్థితి. మరి అన్ని సామాజిక వర్గాల ప్రజలు ఏం కోరుకున్నారు ఆ రోజు? తెలంగాణ వస్తే మాకు సామాజికంగా మా న్యాయం నాకు జరుగుతుంది, మాకు కూడా ఉద్యోగాలు వస్తాయి, మాకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, మేము ఆర్థికంగా బలపడతామని చెప్పేసి ఆశించి అనేక మంది త్యాగాలు చేశారు తెలంగాణ ఉద్యమంలో. ఇవాళ అమరత్వం పొందినటువంటి వాళ్ళు దాదాపు 1700 మంది వరకు అయితే, ఇవాళ అమరత్వం పొందకుండానే తెలంగాణ ఉద్యమంలో అనేక రకాలుగా ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నోళ్ళు, పోలీసు దెబ్బలు తిన్నోళ్ళు, జైళ్ల పాలైనోళ్ళు, మానసికంగా ఇబ్బంది పడ్డోళ్ళు, ఇట్లా అనేక రకాల ఇబ్బందులకు గురయ్యి తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినటువంటి వాళ్లకు ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఏం ఒరిగింది, ఏం జరిగింది తెలంగాణలో? అసలు ఏం ఆశించి మన తెలంగాణ 1500 మందికి పైగా ఆత్మ బలిదానాలు చేసుకున్నారు, 369 మంది ఇవాళ పోలీస్ తూటాలకు ఎందుకు బలయ్యారు? దాని మీద నేను ఒక పాట రాశాను. సాగరో సాయన్న సమిష్టిగా నీవు సామాజిక తెలంగాణ సాధించే వరకు ఎందరో అమరవీరుల త్యాగ ఫలమురన్నాం, అందరికీ చెందాలి రాష్ట్ర ఫలితమన్నాం. సాగరో సాయన్న సమిష్టిగా నీవు సామాజిక తెలంగాణ సాధించే వరకు ఎందరో అమరవీరుల త్యాగ ఫలమురన్నాం, అందరికీ చెందాలి రాష్ట్ర ఫలితమన్నాం. నిరక్షరాస్యతను మనం నిలువున పాతరబెట్టి అరే నిరుద్యోగ సమస్యను నిర్మూలించేదాకా నింగి నేల నీరు నిప్పు గాలి కాలుష్యం లేని ఈ పంచభూతాలన్నీ కూడా ప్రజలకు చెందే వరకు సాగరో సాగరో సాయన్న సమిష్టిగా నీవు సామాజిక తెలంగాణ సాధించే వరకు ఎందరో అమరవీరుల త్యాగ ఫలమురన్నాం, అందరికీ చెందాలి రాష్ట్ర ఫలితమన్నాం. కురిసిన వర్షపు చినుకులు కలిసి ఒక్కటైనట్టు నింగిలో వెలసిన చుక్కలు సమైక్యతను చాటినట్లు కులమత భేదం విడిచి జాతి ద్వేషం మరచి ఈ ప్రజలంతా ఒక్కటయ్యి ప్రశాంతంగా బ్రతికేదాకా సాగరో సాగరో సాయన్న సమిష్టిగా నీవు సామాజిక తెలంగాణ సాధించే
సాధించే వరకు ఎందరో అమరవీరుల త్యాగ ఫలమురన్నా అందరికీ చెందాలి రాష్ట్ర ఫలితమన్నా. మన తెలంగాణ అమరవీరులు దేనికోసం అమరత్వం పొందారు, ఎలాంటి తెలంగాణ కావాలని కోరుకొని వాళ్ళు అమరత్వం పొందారు? పసిపిల్లలు ముసలోళ్ళు పక 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 నవ్వాలి, అరే పసిపిల్లలు ముసలోళ్ళు పక 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 నవ్వాలి, పురుషులతో సమానంగా మహిళలంతా ఎదగాలి, అరే పురుషులతో సమానంగా మహిళలంతా ఎదగాలి, మనిషికి మనిషికి మధ్యన మమకారం పెరగాలి, ఈ మనిషికి మనిషికి మధ్యన మమకారం పెరగాలి, దేశానికి మన రాష్ట్రం, ఈ దేశానికి మన తెలంగాణ రాష్ట్రం దిక్సూచై నిలవాలి. సాగరో అరెరెరెరె సాగరో సాయన్న సమిష్టిగా నీవు సామాజిక తెలంగాణ సాధించే వరకు ఎందరో అమరవీరుల త్యాగ ఫలమురన్నాం అందరికీ చెందాలి రాష్ట్ర ఫలితమన్నాం. జోహార్ తెలంగాణ అమరవీరులకు. సూపర్ అన్న. మాటతో విననోళ్ళు పాటతోనైనా వింటారని అప్పటి నుంచి పాటలు పాడుతూనే ఉంటారు. అట్లాంటి పాటలలో మీరు ఇంత మంచిగా రాసి పాడడం అనేది నిజంగా గ్రేట్ అన్న. ఎందుకంటే ఈ పాట విని ఎక్కడున్న అమరవీరులు జయహో అన్నా అని అనేటట్టుగా వాడుతున్నారు మీరు. అంత బాగుందన్న. అట్లనే మీరు ఎంపీగా 4 times వేశారు, ప్లస్ ఎమ్మెల్యేగా 7 times, అట్లనే ఎమ్మెల్సీగా 3 times పోటీ చేశారు. మన కేసీఆర్ గారు 2nd time ముఖ్యమంత్రిగా అయినప్పుడు మీరు 3rd time అంటే 3వ place లో ఉన్నారు. అసలు ఎట్లా వచ్చిండ్రన్న, ఏం చేసిండ్రు, అసలు నాకు ఆ డీటెయిల్స్ మొత్తం ఒక్కసారి చెప్తారా? నిజమమ్మా మీరు చెప్పేది. ఎందుకంటే ఇందాకనే నేను పాటలో కూడా చెప్పాను, సాగరో సాయన్న సమిష్టిగా నీవు. రాస కోసమే సాయన్న అని పేరు రాసుకున్నా కానీ నా పేరు రాయాలని కాదు పాటలు. ఇప్పుడు సాయన్న ఎల్లన్న మల్లన్న అని చెప్పేసి పిలుస్తూ పాటలు పాడుతుంటాం. అలాగే అందులో భాగంగానే నేను సాస అనే ప్రాస కోసమే సాయన్న అని పెట్టాను. అయితే సాగరో సాయన్న సమిష్టిగా నీవు సామాజిక తెలంగాణ సాధించే వరకు అని చెప్పేసి ఆ పాటలోనే అర్థం ఉందమ్మా. ఇలా తెలంగాణ భౌగోళిక తెలంగాణ వస్తుంది, వచ్చిన తెలంగాణలో అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం జరగదని నాకు అర్థమైంది. ఎందుకనంటే దేశానికి స్వతంత్రం వస్తే దేశ ప్రజలందరికీ దేశ అభివృద్ధి ఫలాలన్నీ అందుతాయి అనుకున్నాం. కానీ దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ దేశానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఫలాలన్నీ కూడా అన్ని సామాజిక వర్గాలకు సమానంగా అందనటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినా కూడా తెలంగాణ ప్రజలందరికీ కూడా అభివృద్ధి ఫలాలన్నీ అందుతాయని నాకైతే అనిపించలేదు. ఎందుకంటే దాన్ని ఎగ్జాంపుల్గా చూసినప్పుడు ఇది అందుతాయని చెప్పేసి అనిపించలేదు. కాబట్టి నేను అప్పుడే సాగరో సాయన్న సమిష్టిగా నీవు సామాజిక తెలంగాణ సాధించే వరకు, అంటే ఇది నేను వ్యక్తిగతంగా మాట్లాడుతున్న మాట కాదమ్మా. భారత రాజ్యాంగం మొదటి పేజీ మనం చదివినట్లయితే భారతదేశంలోనే ఆర్థిక సమన్యాయం జరగాల్సిన అవసరం ఉన్నది, సామాజిక సమన్యాయం జరగాల్సిన అవసరం ఉన్నది, రాజకీయ సమన్యాయం జరగాల్సిన అవసరం ఉన్నదని భారత రాజ్యాంగం మొదటి పేజీలోనే ఉంటుందమ్మా. అంటే దాని అర్థం ఏంటి? ఈ దేశంలో ఆర్థికంగా సమానంగా లేని సామాజిక వర్గాల ప్రజలు ఉన్నారు, అదేవిధంగా సామాజిక వర్గాలకు కూడా సమానత్వం లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రాజకీయ సమానత్వం కూడా ఇక్కడ లేదు. కాబట్టి మనం రాజకీయ సమానత్వాన్ని కోరుకున్నాం, అదేవిధంగా సామాజిక సమానత్వాన్ని ఆర్థిక సమానత్వాన్ని కోరుకొని మనం భారత రాజ్యాంగంలో రాసుకున్నాం. మరి ఇప్పటికీ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ ఇప్పటికీ ఈ దేశంలో ఆర్థిక స్వాతంత్రం పక్కన పెడితే కనీసం సామాజిక సమన్యాయం కూడా ఎందుకు జరగలేకపోతుంది? మనం అంటున్నాం కదా, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమిస్తున్నానని చెప్పేసి 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ప్రమాణం చేసినాం కదమ్మా. మరి ఇప్పటి వరకు ఈ దేశంలో కుల వ్యవస్థ ఏంటి, మత వ్యవస్థ ఏంటి, ఈ ఎక్కువ తక్కువ కులాలేంటి? మరి అందరం భారతీయులమే అన్నాం కదా. మరి ఇంత వ్యత్యాసాలు ఎందుకు చూపిస్తున్నారు ఈ దేశంలో? అంటే చూపించేటోడు భారతీయుడు కదా, లేకుంటే దానికి గురవుతున్నోడు భారతీయుడు కదా? ఇందులో ఎవరు భారతీయులు కానోళ్ళు? కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం లభించాలి అని అంటే ఖచ్చితంగా ఈ దేశంలో సామాజిక సమన్యాయం జరగాల్సిన అవసరం ఉన్నదని గమనించి అప్పుడే నేను ప్రత్యక్ష ఎన్నికల్లోకి రావడం జరిగిందమ్మా. అయితే నేను దీన్ని చదివితే ఈ దేశంలో ఆర్థిక అసమానతలు ఉన్నాయని క్లియర్గా రాశారు, సామాజిక అసమానతలు ఉన్నాయని క్లియర్గా రాశారు. రాసి అత్యున్నత స్థానాలకు, అత్యున్నత పదవులకు సమానమైన పోటీ పెట్టిరమ్మా ఎన్నికల వ్యవస్థలో. అంటే నేను బక్కోన్ని అని రాసిరు, పలానా ఆయన బలవంతుడు అని రాసిరు. మళ్ళీ ఈ బక్కోనికి బలవంతునికి సమానమైన పోటీ పెట్టారు, ఎవడు గెలితే వానికి అధికారం అన్నాడు. కాబట్టి ఈ దేశంలో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, వీళ్ళు సమానంగా లేరు అని చెప్పేసి రాస్తూనే ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నత పదవులకు, అత్యున్నత స్థానాలకు ఎవరైనా పార్టీ పెట్టొచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా గెలవచ్చు అని అంటే మరి ఎవరు గెలిచే అవకాశం ఉంటుందో మీరే ఆలోచించాలి. సో కాబట్టి
అసమానతతో కూడిన సామాజిక వర్గాల ప్రజల మధ్య సమానమైన పోటీ పెట్టడం వల్ల బలమైన సామాజిక వర్గంలోని అత్యంత ధనవంతులు మాత్రమే పాలకులయ్యే అవకాశం ఉన్నదని గమనించి ఈ భారతదేశ రాజకీయ వ్యవస్థ మీదనే పిహెచ్డి చేయాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్లో పీజీ కంప్లీట్ చేశానమ్మా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. అది చదివిన తర్వాత నాకు అర్థమైంది దారే సరిగ్గా లేదు. ఇప్పుడు మన కుప్పకంటి ఉంది కదమ్మా, నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం కుప్పకంటి గ్రామం ఉంది. ఆ కుప్పకంటి గ్రామానికి పోవాలంటే దారిలో రాళ్ళు గుంతలు ఉన్నాయి అనుకోండి, మనం సైకిల్ మీద పోయినా ఎత్తేస్తుంది చెల్లె, కార్లో పోయినా ఎత్తేస్తుంది, బస్సులో పోయినా ఎత్తేస్తుంది. మనోళ్ళకి తెలియక ఏం చేశారంటే చంద్రబాబు సైకిల్ ఎక్కారు. మీకు అర్థమై ఉంటుంది కదా, అంటే సైకిల్ గుర్తు కొట్టేసి గెలిపించుకున్నాం. కానీ సైకిల్ మీద పోయినా ఎత్తేసుడు తప్పలేదు ప్రజలకు. అరే సైకిల్ మీద పోతే ఎత్తేస్తుంది కదా అని చెప్పేసి కేసీఆర్ కారు ఎక్కారు, కారు అని ఎత్తేయకుండా పోతుందేమని. కానీ కారు కూడా ఎత్తేవాటే కదా అని చెప్పేసి ఇప్పుడు కారు దిగిర్రు, ఇంకో బస్సు ఎక్కబోతున్నారు. నేనేమన్నానంటే తొవ్వనే చక్కగలేనప్పుడు ఏ బండి మీద పోయినా ఎత్తేస్తుంది. ఎత్తేయడంలో జరెక్క తక్కువ ఉండొచ్చు బండిని బట్టి, కానీ ఎత్తేయడం అయితే నా ప్రజలకు తప్పదు. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ మారకుండా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా నా ప్రజల బతుకులు మారవని నాకు అర్థమైంది. అందుకే ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ వ్యవస్థను రూపొందించుకొని మొదలు రాజకీయ సమన్యాయం జరిగినప్పుడు మాత్రమే ఈ ఆర్థిక సామాజిక సమన్యాయం జరిగే అవకాశం ఉన్నదని చెప్పేసి నేను బలంగా నమ్మి ఈ దేశంలో ఉన్న రాజకీయ వ్యవస్థ మార్పు కోసమే నేను బ్రతుకుతున్నానమ్మా. నాకు ఎవరిని చూసినా, నాకు నిన్ను చూస్తే నువ్వు కనబడవు తల్లి, నీలో నన్ను నేను చూసుకుంటా. నేనే ఒకవేళ మా చెల్లి గంగ ప్లేస్లో పుట్టుంటే ఆమె పడే బాధ నేను పడేటోనే కదా. పేషెంట్లు వచ్చినా కూడా నా దగ్గరికి ఆ పేషెంట్ల ప్లేస్లో వాళ్ళ ప్లేస్లో నన్ను నేను చూసుకుంటా. ఆయన పేషెంట్ కాదు, ఆయన కంటే సాయన్న. కాబట్టి అది అతని ప్రాణం కాదు, నా ప్రాణం అని భావించి నేను అతనికి నాకు తెలిసిన మేరకు నేను వైద్యం చేసి ఆ ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేస్తానమ్మా. నాకు తెలియకున్నటువంటి ఏమైనా ఉంటే సంబంధిత క్వాలిఫైడ్ డాక్టర్స్ కానీ లేదా సంబంధిత వాళ్ళు పీజీలు చేసినటువంటి డాక్టర్స్ ఉంటారు, రకరకాల స్పెషలైజేషన్ చేసినటువంటి డాక్టర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా వైద్యాన్ని అందించి ఆ ప్రాణాలు కాపాడడంలో నేను నిమగ్నమై ఉంటానమ్మా. అందుకే అక్కడి నుంచే నాకు ఈ ఆలోచన వచ్చింది. కాబట్టి నేను ఒక్కడిని ఎంతమందికని సేవ చేయగలుగుతా. మరి ఈ పేదరికానికి ఇప్పుడు చూడండి అమ్మా, మన దేశానికి స్వాతంత్రం వస్తే మన దేశ ప్రజల భవిష్యత్తు మారుతుంది అనుకున్నాం. దేశానికి స్వతంత్రం వచ్చింది, కానీ దేశంలో పేదరికం పోలే, అవినీతి పోలే, లంచగొండితనం పోలే, మహిళల మీద మానభంగాలు ఆగలే, అత్యాచారాలు ఆగలే, హత్యలు ఆగలేవు, రైతుల ఆత్మహత్యలు ఆగలేవు, కల్తీ విధానం పోలేదు. ఇవన్నిటి సమస్యలకు కారణం ఏంటి? కాబట్టి ఈ సమస్యలన్నింటినీ కంట్రోల్ చేసే శక్తి సామర్థ్యాలు ఎవరి దగ్గర ఉంటాయంటే రాజకీయ నాయకుల చేతుల్లో ఉంటాయి, పొలిటికల్ వ్యవస్థలో ఉన్నాయి. ఇప్పుడు ప్రజల జీవితం మొత్తం ప్రభుత్వం చేతిలో ఉంటుందమ్మా. ప్రజలకు ఏ సర్టిఫికేట్ కావాలన్నా, నీకు బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, ఎడ్యుకేషన్ కావాలన్నా, రిజర్వేషన్ కావాలన్నా, లేకపోతే నీకు ఒక భూమి కొనుక్కోవాలన్నా, అమ్ముకోవాలన్నా, ఏ లైసెన్స్ కావాలన్నా, ఏ పర్మిషన్ కావాలన్నా ఎవరు ఇవ్వాలి? మన ప్రజలకి ప్రభుత్వ అధికారులు ఇవ్వాలి. ఈ ప్రభుత్వ అధికారులు ఎవరు చెప్పినట్లు వినాల్సి వస్తుంది? దేశంలో పాలకులు చెప్పినట్లు. పాలకులు అంటే హోమ్ డిపార్ట్మెంట్ అంతా హోమ్ మినిస్ట్రీ చేతిలో, హెల్త్ డిపార్ట్మెంట్ అంతా హెల్త్ మినిస్ట్రీ చేతిలో, ఇలా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ అధికారులు పాలకులు చెప్పినట్లు వినాల్సి వస్తుంది. మరి పాలకులు ఎట్లా తయారవుతున్నారు? పార్టీల బీఫామ్లు తీసుకొని సెలెక్ట్ చేయబడి బీఫామ్తోని ఈవీఎం మిషన్లోకి వస్తారు. ఈవీఎం మిషన్లోకి వచ్చిన తర్వాత నా ప్రజలు తమ ఓటుతోని ఎలక్ట్ చేసుకునే అవకాశం ఉన్నది. దోస్ ఆర్ ఆల్ ఆల్సో సెలెక్టెడ్ పీపుల్ అని చెప్తున్నాను నేను. సెలెక్షన్ చేయబడ్డ తర్వాత నా ప్రజలకు ఎలక్ట్ చేసుకునే అవకాశం ఉన్నది ఈ దేశంలో అని చెప్తున్నాను. అందుకే సెలెక్షన్ కూడా ప్రజలే చేయాలి, ఎలక్షన్ కూడా ప్రజలే చేయాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ టికెట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఓట్లు అడుగుతారు, అంతే కదా. అట్లా కాకుండా టికెట్ ఇవ్వక ముందే ఎవరు నిలబడాలో ప్రజలే సెలెక్ట్ చేయాలి. చేసుకున్న తర్వాత కరెక్ట్ చెప్పిరమ్మా. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తా, ఈ సందర్భంగా మనం ఒక మాటను గుర్తు తెచ్చుకుందాం. తెలంగాణ ఇచ్చింది ఎవరంటే ఏమంటారమ్మా? సోనియా గాంధీ మేడం అంటారు కదా. మరి సోనియా గాంధీ మేడం ఏమన్నా తెలంగాణ ఇస్తున్న సందర్భంగా ప్రధానమంత్రి కాదు, పోనీ రాష్ట్రపతి కాదు. మరి ప్రజల ఓట్లతో గెలుపొందిన ప్రధానమంత్రికి ఆ పేరు రావడం లేదు, ప్రజాప్రతినిధుల ఓట్లతో గెలుపొందినటువంటి రాష్ట్రపతికి ఆ పేరు రావడం లేదు. కానీ కేవలం ఆ పార్టీ అధ్యక్షురాలైనటువంటి అధ్యక్షురాలకు ఆ పేరు వస్తుందనంటే మరి ఇది ప్రజాస్వామ్యం అనుకోవాలా, పార్టీ స్వామ్యం అనుకోవాలా? పార్టీ స్వామ్యం. కాబట్టి ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి ఎన్నికల వ్యవస్థలో. అందుకే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సమస్యలను కంట్రోల్ చేసే శక్తి సామర్థ్యాలన్నీ కూడా ఈ పాలకుల చేతుల్లో ఉంటాయి. కాబట్టి పాలకులే కరప్షన్కు గురైనప్పుడు, పరిపాలన వ్యవస్థనే కరప్షన్కు గురైనప్పుడు కింద ఉన్నటువంటి అమెండ్మెంట్ చేస్తున్నటువంటి అధికారులంతా కూడా కరప్షన్కు గురయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ముందు నాగలు ఎట్లా పోతే వెనక నాగలు అట్లా పోతుంది అంటారు. మనం రైతు బిడ్డలం, మన గ్రామీణ ప్రాంతాలలో అంటారు కదమ్మా, ముందు నాగలు ఎట్లా పోతే వెనక నాగలు అట్లా పోతుంది అంటారు. మరి ముందు నాగలే చక్కగా పోయకపోయినాక ఇక వెనక నాగలు ఎట్లా చక్కగా పోతుంది? కాబట్టి మనకి ఇక్కడ కింది స్థాయి అధికారులు తీసుకునే లంచాలు కనబడుతున్నాయి, కానీ ఈ లంచాలను కంట్రోల్ చేసేటటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి కుంభకోణాలు లేదా స్కీముల పేర్లతో చేస్తున్న స్కాములు,
అటు మనీ అంటే ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా ఇవన్నీ మనకు కనబడతలేవు. అందుకే నేనేమంటున్నానంటే ఇవన్నీ ఆగాలి అంటే నా దేశంలో ఉన్నటువంటి ఆర్థిక, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ వ్యవస్థను రూపొందించుకొని పరిపాలించుకున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమయ్యే అవకాశం ఉందని చెప్పేసి గమనించి ప్రతి ఎన్నికలో ఎక్కడ ఎన్నిక జరిగితే అక్కడ పోటీ చేస్తున్నాం. అట్లనే మీరు ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ మళ్ళీ పోటీ చేస్తూనే ఉన్నారు కదన్న. అంటే ఎన్నికలలో ఎందుకు పోటీ చేస్తున్నానంటే ప్రజలను చైతన్యం చేయడం కోసం ఎన్నికలను ఒక ప్రచార వేదికగా వాడుకుంటున్నాను. నేను ఎమ్మెల్యేగా గెలిస్తే ఏముంది, ఇవే విషయాలు అసెంబ్లీలో మాట్లాడతా. నేను ఎంపీగా గెలిచాను అనుకోండి, ఇవే విషయాలు పార్లమెంట్లో మాట్లాడతా. ఇన్ఈక్వాలిటీ సామాజిక వర్గాల మధ్య ఈక్వల్ పోటీ పెడితే బలమైన సామాజిక వర్గంలోనే అత్యంత ధనవంతులే పాలకులయ్యే అవకాశం ఉన్నది. మరి వాళ్ళు వీళ్ళకి ఎట్లా న్యాయం చేస్తారు? కాబట్టి ఎన్నికల వ్యవస్థలో ఎప్పుడైనా సరే రొటేషన్ పద్ధతి అనేది రావాలి. అప్పుడు మాత్రమే అన్ని సామాజిక వర్గాలకు అధికారం వస్తుంది. ఓటేసేటప్పుడు ఒకళ్ళది పెద్దోటు, ఒకళ్ళది చిన్నోటు అని ఏమన్నా ఉంటుందమ్మా? ఉండదు. ఎవరేసినా ఒకటే ఓటు. పోనీ ఒకళ్ళు ఎత్తే రెండోట్లు పడతాయి, ఒకళ్ళు ఎత్తే ఒక్కోటి పడుతుంది అని ఉంటుందా? ఉండదు. కానీ ఓట్లలో ఈక్వాలిటీ ఇచ్చారు ప్రజలందరికీ. ఇక డ్యూటీని బట్టి శాలరీ ఉంటుందమ్మా. ప్రభుత్వ ఆఫీసులలో ఏ డ్యూటీ చేసినా కానీ ఆ డ్యూటీని బట్టి శాలరీ ఉంటుంది. కానీ ఆ సామాజిక వర్గాన్ని బట్టి ఓసీలకు ఒక జీతం, ఎస్సీలకు ఒక జీతం, ఎస్టీలకు ఒక జీతం, బీసీలకు ఒక జీతం ఉండదు కదా. కాబట్టి అన్ని సామాజిక వర్గాల ప్రజలకు సమానత్వం ఇచ్చారు. ఏది? శ్రమలో. అవును. శ్రమలో సమానత్వం ఇచ్చారు, ఓట్లలో సమానత్వం ఇచ్చారు. ఇక మనము ట్యాక్స్ విషయానికి వస్తే ఒక నీళ్ళ సీస కొనుక్కుంటే ఓసీ కొనుక్కున్న అదే రేటు, బీసీ కొనుక్కున్న అదే రేటు, ఎస్టీ కొనుక్కున్న అదే రేటు, ఎస్సీ కొనుక్కున్న అదే రేటు, ఎవరు కొనుక్కున్న అదే రేటు. అంటే వస్తువును బట్టి రేటు ఉంటుంది, కానీ కులాన్ని బట్టో జాతిని బట్టో రేటు మారదు కదా. అన్ని సామాజిక వర్గాల ప్రజలం ఓటును సమానంగా వేస్తున్నాం. అలాగే అన్ని సామాజిక వర్గాల ప్రజలు ప్రభుత్వ ఆఫీసులలో ఉద్యోగాలు చేస్తున్నారు. అన్ని సామాజిక వర్గాల ప్రజలు ప్రభుత్వానికి పన్నులు కడుతున్నారు. మరి పంచేకాడ అన్ని సామాజిక వర్గాలకు వాటా ఉండన్న వద్దమ్మా? అదే కోరుకుంటున్నా నేను. అరే పైసలు కట్టేకాడ మా పన్నులు ఉన్నప్పుడు పంచేకాడ మా వంతేదిరా పోయి అని అడుగుతున్నాం. దాంట్లో తప్పేముంది? కాబట్టి నేనేమంటున్నానంటే ఈ దేశంలో ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి, వీటికి పరిష్కారం లభించాల్సిన అవసరం ఉన్నది. అందుకే మేధావులైనటువంటి వాళ్ళు చాలా చోట్ల ఇప్పటికీ ఆలోచిస్తున్నారమ్మా. మీలాంటి ఇప్పుడే చదువుకొని వస్తున్నటువంటి వాళ్ళు, యువతి యువకులందరూ నిజంగా ఎంతకాలం మనం వెయిట్ చేద్దాం? ఇప్పటికీ పేదవాళ్ళు మరింత పేదరికంలోకి వెళ్ళిపోతున్నారు. మధ్యతరగతి వాళ్ళుగానే మిగిలిపోతున్నారు. ధనవంతులేమో అత్యంత ధనవంతులు అవుతున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏమున్నది గర్వకారణం? ఇక్కడ నిరక్షరాస్యత పెరిగిపోతుంది, నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది, ఆకలి చావులు కూడా జరుగుతూనే ఉన్నాయి, అత్యాచారాలు. ఇప్పుడు మనం దిశ చట్టం పెట్టుకున్నాం, నిర్భయ చట్టం పెట్టుకున్నాం. మరి నిర్భయ చట్టం పెట్టుకున్నప్పుడు ఏమన్నా అత్యాచారాలు ఆగినాయా? మహిళల మీద మానభంగాలు ఆగినాయా? తర్వాత వచ్చిన దిశ చట్టం వల్ల మళ్ళీ ఏమన్నా ఆగుతున్నాయా? మరి చట్టాలు పెట్టుకుంటున్నాం కానీ ఈ చట్టాల గురించి నా ప్రజల దగ్గరికి కనీసం తీసుకెళ్లే పరిస్థితి లేదు. భారత రాజ్యాంగం రాసుకున్నాం, అనేక లెసన్స్ని పెట్టుకొని మనం పిల్లలకు పాఠాలు చెప్పుకుంటూ వాళ్ళని ఎదిగించుకుంటున్నాం. మరే ఇదే భారత రాజ్యాంగాన్ని ఒక లెసన్గా ఎందుకు పెట్టలేకపోతున్నాం? భారత రాజ్యాంగాన్ని ఒక లెసన్గా పెట్టుకొని భారత రాజ్యాంగంలో ఏం రాసుకున్నాం, మనం ఏ విధంగా జీవించాలి, ఎట్లా నివసించాలనేటటువంటి అంశాలను నా దేశ ప్రజలకు ఎందుకు చెప్పకూడదు? ఒకసారి ఆలోచించండి అమ్మా. అందుకే భారత రాజ్యాంగాన్ని కూడా లెసన్గా పెట్టుకొని దాంట్లో ఉన్న అంశాలను నా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అనేక చట్టాలు చేసుకుంటున్నాం, కానీ ఆ చట్టాలపైన ప్రజలకు అవగాహన లేనప్పుడు వాళ్ళు ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకుంటారు? ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. కాబట్టి వీటి విషయంలో చైతన్యం చేయడం కోసం ఎన్నికల్లో పోటీ చేస్తూ నేను ఏ పార్టీకి వ్యతిరేకిని కాదు, ఏ పార్టీకి అనుకూలం కాదు. ఏ ఒక్క నాయకుడిని నేను వ్యక్తిగతంగా ద్వేషించను, ఏ ఒక్కడి నాయకుడిని నేను వ్యక్తిగతంగా పొగిడే పరిస్థితి లేదు. వాళ్ళు చేసే పనులను పొగుడుతాను, లేదా వాళ్ళు చేసే పనులను విమర్శిస్తాను తప్ప, ఆ పనుల్లో ఉన్నటువంటి లోపాలను విమర్శిస్తాను తప్ప నేను ఎవరిని కూడా వ్యక్తిగతంగా పొగడను, విమర్శించనమ్మా. అట్లనే అన్న సకల జన సామాజిక తెలంగాణనే మా స్వప్నం అని చెప్పేసి ఈ నినాదంతో మీరు ఒక ఉద్యమం లాగా స్టార్ట్ చేస్తున్నారు. సో ఎందుకు స్టార్ట్ చేసిండ్రు? అంటే మా ఉద్దేశం ఏంటంటే అమ్మా, సకల జన సామాజిక వర్గాలు అంటే మనం ముందే అన్నాం, సామాజిక వర్గాలుగా విభజించబడి ఉన్నటువంటి దేశం మన దేశం. ఇందులో సామాజిక వర్గాల ప్రజలు సకల జనులు ఓట్లేస్తున్నాం, సకల జనులం పన్నులు కడుతున్నాం, సకల జనులం ప్రభుత్వ ఆఫీసులలో ఉద్యోగం చేస్తున్నాం. ఈ దేశ రక్షణ కోసం BSF అని ఉంటుందమ్మా, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని. దాంట్లో కూడా అన్ని సామాజిక వర్గాల ప్రజలు వాళ్ళు మన దేశాన్ని కంటికి రెప్పల్లా కాపాడుకుంటున్నారు. ఈ దేశాన్ని రక్షించడం కోసం వాళ్ళు ప్రాణత్యాగాలు చేస్తున్నటువంటి బిడ్డలు అన్ని సామాజిక వర్గాల్లో ఉన్నారు. మరి ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక ఫలాలు కానీ సామాజికంగా సమన్యాయంగా వాళ్ళు ఎదగాల్సిన అవసరం ఉందా లేదమ్మా? వాళ్ళకి ఆర్థిక ఫలాలు అందాల్సిన అవసరం ఉన్నదా లేదా? అన్న ప్రజలు డబ్బులు తీసుకొని ఓటేసినంత వరకు ఈ వ్యవస్థ మారుతుందా, అట్లానే ఉంటుందా? అమ్మా ప్రతి ఒక్కరు అంటే ఏ పార్టీ లీడర్ను చూసినా
ఏ ప్రజాప్రతినిధిగా ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడుగుతున్న లీడర్ను చూసినా ఏమున్నా కానీ ఏం మాట్లాడతారమ్మా? ప్రజలు డబ్బులు తీసుకొని ఓట్లేసినంత కాలం, ప్రజలు బీర్లకు బిర్యానీ పోట్లాలకు అమ్ముడు పోతున్నంత కాలం ఈ వ్యవస్థ మారదు అనేటోళ్ళే ఎక్కువ కనబడతారమ్మా. నిజమే, ఈ ఒక మాట నిజమే అయినప్పటికీ కూడా ప్రజలు ఏ నాయకుడు ఇళ్ళ దగ్గర లైన్ కడుతున్నారమ్మా? మా బిర్యానీ పొట్లాలు ఇయ్యి, మందు బాటిల్ ఇయ్యి, లేకపోతే మాకు పైసలు ఇయ్యి అని ఎక్కడన్నా పోయి లైన్ కడుతున్నారమ్మా? లేదు, వాళ్ళే వచ్చి ఇళ్ళకి వచ్చి మేము మీకు ఇది ఇస్తాము, అది ఇస్తాము, ఇది చేస్తాము, ఓటర్ అది ఐడి చేస్తాము. ఆధార్ కార్డ్ తో సహా తీసుకొచ్చి ఆ పేరున్నదా ఓటర్ లిస్ట్ లా, ఓకే మీరు తీసుకోండి అని ఇచ్చేస్తారు కదమ్మా. అంటే ఇలాంటి వ్యవస్థ కనబడుతుంది. కానీ ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు? ఓటర్ను బ్లేమ్ చేస్తున్నారు, నా ప్రజలను బ్లేమ్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ నా ప్రజల తప్పు లేదమ్మా, కేవలం పాలకుల తప్పు ఉన్నది, ప్రజాప్రతినిధులుగా వస్తున్నటువంటి కొంతమంది ధన రాజకీయాలు చేస్తున్న నాయకుల తప్పు ఉన్నది. కాబట్టి నేను ఇక్కడ ఏమంటానంటే, నాకు తెలిసి మన రాష్ట్ర ప్రజలు 3 సార్లు ఓటేసారు. ఎప్పుడెప్పుడు ఒక్క రూపాయి తీసుకోకుండా 3 సార్లు ఓటేసినటువంటి పరిస్థితి ఎప్పుడనంటే, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భంగా, దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి విశ్వసించి నమ్మి కాంగ్రెస్ పార్టీ దగ్గర ఒక్క రూపాయి తీసుకోకుండా ఓటేసిరమ్మా, గెలిపించిరు. మరి వల్ల నా దేశంలో ఈ కాంగ్రెస్ పార్టీ అవినీతి లేకుండా చేసిందా? అక్రమాలు జరగకుండా చేసిందా? మానభంగాలు ఆపేటట్టు చేసిందా? లేకపోతే రైతుల ఆత్మహత్యలు ఆగే పరిస్థితి ఏమన్నా ఉన్నదా? నిరక్షరాస్యత ఏమన్నా కంట్రోల్ చేసిందా? నిరుద్యోగ సమస్యను ఏమన్నా నిర్మూలించిందా? కాబట్టి ఎందుకు చేయలేకపోయింది? అది ప్రజలకు సమాధానం చెప్పాలి పార్టీ. కాబట్టి డబ్బులు తీసుకోకుండా ఆ రోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల కోసమే పుట్టిన పార్టీ, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ అని చెప్పేసి ఎన్టీ రామారావు గారు ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పుట్టింది. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు తెలుగు ప్రజలందరూ దాన్ని ఓన్ చేసుకున్నారు. అరే ఇది మా తెలుగు ప్రజల కోసం పుట్టింది, మా తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పుట్టింది అని చెప్పేసి తెలుగు ప్రజలందరూ ఓన్ చేసుకొని ఒక్క రూపాయి తీసుకోకుండా అప్పుడు ఓటేసి గెలిపించిరమ్మ. మరి నా తెలుగుదేశం పార్టీ ఈ తెలుగు ప్రజలకు ఆర్థికంగా ఏమైనా అభివృద్ధి చేసిందా? ఆర్థిక సమానత్వం ఏమైనా చేసిందా? సామాజిక సమానత్వం ఏమైనా సాధించిందా? ఆకలి చావులు ఏమన్నా ఆపగలిగిందా? ఆత్మహత్యలు ఏమన్నా ఆపగలిగిందా? మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలను పూర్తిగా అరికట్టగలిగిందా? మహిళలకు ఏమైనా పూర్తి స్థాయిలో రక్షణ కల్పించగలిగిందా? కాబట్టి అటు తెలుగుదేశం పార్టీ వల్ల కూడా కాలేదు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు నిధులు నియామకాలన్నీ నా తెలంగాణ ప్రజలకు చెందుతాయి, నా తెలంగాణలో ఆకలి చావు లాగుతాయి, వలస లాగుతాయి అన్నారు. తెలంగాణ రాకముందు ఏమన్నారమ్మా? బొగ్గుబాయి, బొంబాయి, దుబాయ్ మొత్తం మా తెలంగాణ ప్రజలందరూ వలస కార్మికులుగా మిగిలిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఎక్కడ చూసినా కూడా మా బీడు భూములే, మా బోరుబాయిలు ఎండిపోతున్నాయి, మేమంతా కరెంటు మీద ఆధారపడుతున్నాం. కాల్పులు చేసినటువంటి సంఘటన ఉంది, ఏది బషీర్బాగ్ లోపల. సో కాబట్టి ఇక్కడ మనం ఏమంటున్నామంటే, అప్పుడు మేము కూడా పాట రాసినాం. కోటి రతనాలు ఉన్న మేటి తెలంగాణ మాది, కోటి రతనాలు ఉన్న మేటి తెలంగాణ మాది, కష్టపడి పనిచేసే శ్రమశక్తి మాకున్నాం, కూడుగుడ్డ నీడలేకరో మా తెలంగాణ కుమిలి కుమిలి ఏడుస్తున్నరో, మా పల్లెల్లో పట్టు వస్త్రాలు నేసే పరిశ్రమలు ఎన్నున్నా, ఆ చేనేత కార్మికులు చెమటదార పోస్తున్నా, చేనేత కార్మికులు చెమటదార పోస్తున్నా అన్న. గోండన్న గోష్ ఎంత ఉంటుంది? బెత్తడే ఉంటుందమ్మా గోండన్న గోష్. మీరు ఆదిలాబాదు లేదా గిరిజనగూడలోకి వెళ్తే బెత్తడే ఉంటుంది. అలాంటి గోండన్నకు కూడా గోసికి కరువై చెట్ల నారతోని గోసి పెట్టుకొని గోసి అల్లుకున్నటువంటి పరిస్థితి. గోండన్నకు గోసి కరువురో ఈ తెలంగాణ గిరిజనుల బ్రతుకు బరువురో, మా పల్లెల్లో సింగరేణి బొగ్గు లాంటి సిరి సంపద ఎంతున్నా, సింగరేణి బొగ్గు లాంటి సిరి సంపద ఎంతున్నా, రామగుండం విద్యుత్తు పవర్ ప్లాంట్ ఉన్నగాని సిల్లిగవ్వలేకపాయరో, మా పల్లెల్లో చిత్రమైన బతుకులాయరో, మా తెలంగాణ. ఇట్లా 1, 2 అని కాదు, అనేక చరణాలు తీసుకొని ఈ తెలంగాణ యొక్క బతుకు చిత్రాన్ని మొత్తం కళ్ళగట్టినట్లు చెప్పినాం. ఇవాళ గలగల గల గోదావరి ఏరులై పారుతున్న, గలగల గల గోదావరి ఏరులై పారుతున్న, తెలంగాణ భూములన్నీ బీడువారిపోతున్నా, తెలంగాణ భూములన్నీ బీడువారిపోతున్నా, ప్రాజెక్టులు అక్కడ గట్టి ఈ పాలకులు ఇంకుడు గుంతలీడదవ్విరో, మన నాయకులు ప్రాజెక్టులు అక్కడ గట్టి ఈ పాలకులు ఇంకుడు గుంతలీడదవ్విరో, మన నాయకులు. ఇలా
తెలంగాణ భూములన్నీ బీడు వారిపోతున్నటువంటి బతుకు చిత్రాన్ని అంతా కూడా పాటల ద్వారా తెలియజేయడం జరిగింది. అట్లా ప్రజలు చైతన్యమై తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోవడం జరిగింది. మరి తెలంగాణ రావడానికి ప్రధాన కారణమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇవాళ తెలంగాణ తెచ్చిన పార్టీ అని చెప్పేసి దానికి ఒక్క రూపాయి తీసుకోకుండా ఓటేసిరు నా తెలంగాణ ప్రజలు. మరి తెలంగాణ పార్టీ 9 ఏళ్ళు పరిపాలించింది. మరి ఏ తెలంగాణ బిడ్డలకి ఇక్కడ ఆర్థిక సమన్వయం జరిగిందో చెప్పాలి. ఈ తెలంగాణ బిడ్డలకి ఇక్కడ పూర్తి స్థాయిలో ఆర్థిక సమన్వయం చేసిర్రా? సామాజిక సమన్వయం ఏమైనా జరిగిందా? పోనీ రాజకీయ సమన్వయం ఏమైనా జరిగిందా? మీ కుటుంబాలే కదా, తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడు, అంతే. మీరు ధన రాజకీయాలు చేస్తున్నారు కొన్ని పార్టీల తీరు చూస్తే, అలాగే కుటుంబ రాజకీయాలు చేస్తున్నారు, వారసత్వ రాజకీయాలు కొనసాగిస్తున్నటువంటి నాయకులు ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితులలో నా ప్రజలకు న్యాయం ఎట్లా జరుగుతుంది? నా ప్రజలకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయ సమన్వయం ఎట్లా జరుగుతుంది? జరిగే అవకాశమే లేదు. అందుకనే మేమంటాం, మీరు దారి సరిగ్గా లేనప్పుడు, తొవ్వ సక్కగా లేనప్పుడు ఏ బండి మీద పోయినా ఎట్లయితే ఎత్తేస్తుందో అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ అనేది నా దేశ ఆర్థిక సామాజిక పరిస్థితులకు అనుగుణంగా లేనట్లయితే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా నా ప్రజల బతుకులు మారే పరిస్థితి లేదు. కాబట్టి నేను ఖచ్చితంగా ఈ రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలని చెప్పేసి నేను పనిచేస్తున్నాను. అట్లనే అన్న, ఉమ్. నా పర్సనల్ ఉద్దేశం ఏంటిదంటే అమ్మా. రైతుల గురించి ఉమ్. నాకు అనిపించింది ఏంటిదంటే, అమ్మా ఇప్పుడు ఈ పెన్ను ఉంది, ఈ అవును. పెన్ను ఎవరైతే తయారు చేసిండో అమ్మా ఆయననే దీనికి రేటు ఆయననే ఫిక్స్ చేస్తాడు. అవును కానీ రైతులు పండించిన పంట మాత్రం ఆయన చేతిలో ఉండదు. అవును ఎవరో ఒకళ్ళు దాని దిగుబడి ఎట్లా వస్తుంది దానిపైన రేటును వాళ్ళే ఫిక్స్ చేస్తారు, మనం ఫిక్స్ చేయము. Yes. వాళ్ళు మందులు వేసుకొని నువ్వు ఎంతన్నా ఖర్చు పెట్టుకో పొలంకి, అవునమ్మా వచ్చిన దాని తర్వాత ఆ ధాన్యం అయితే వస్తుంది కదా, దాని తర్వాత దాని మీద రేటు మాత్రం రాజకీయ నాయకులు ఎవరో అవును. తూకం వేసి దళారులు. వాళ్ళే చేస్తారు. Yes. అది ఏంటిది అసలు? దీనిపైన మీ నిజంగా మీరు ఉద్దేశం చాలా ఏంటి? గొప్ప క్వశ్చన్ వేసిరమ్మా. ఎందుకనంటే మన రాష్ట్రం అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటిది. ఉమ్, కొద్ది గొప్ప ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు, కార్మికులు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం మన ప్రజలందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి రాష్ట్రం మన రాష్ట్రం. ఉమ్, కానీ చాలా గొప్ప క్వశ్చన్ అమ్మా. ఇక్కడ మనము రైతాంగం 2 రకాలు నష్టపోతురమ్మా. ఉమ్, ఒకటి ప్రకృతి వైపరీత్యాల వల్ల, అంటే సకాలంలో వర్షాలు కురవకపోవడం, కురిస్తే గట్టిగా వర్షాలు పడడం, వరదలు రావడం, పంటలు కొట్టుకుపోవడం, వడగండ్ల వాన రావడం, ఇలా పంట నష్టం జరుగుతుందమ్మా. ఇంకోటి ఏంటంటే అతివృష్టి లేదా అనావృష్టి, అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతాంగం పంట నష్టపోతారు. అట్లా పంట నష్టపోయి అప్పుల పాలయ్యి ఆత్మహత్యలకు దారితీస్తున్న పరిస్థితి ఒక రకం. ఉమ్, ఇంకొక రకం ఏంటంటే అత్యంత ప్రమాదకరమైన రకం, అత్యంత బాధాకరమైన రకం ఏంటంటే పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్లనే నా రైతాంగం ఎక్కువ నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది మన రాష్ట్రంలో. పాలకుల నిర్లక్ష్యం ఎట్లా అనంటే విత్తనాలు కల్తీ, ఎరువులు కల్తీ, పురుగు మందులు కల్తీ, అదేవిధంగా ఆ పండించిన పంటలు ఆరుగాలం కంటికి రెప్పలా కాపాడుకొని కండలు కరగదీసుకొని చెమట చిక్కలు ఆ పంట చేలపై చల్లి వాళ్ళు పంటలు పండిస్తే ఆ పండిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల వాళ్ళు చేసిన అప్పులు తీర్చలేక, ఆ అప్పుల వడ్డీలు కట్టలేక అప్పుల మీద అప్పులు చేస్తూ ఇవాళ ధనిక రైతులు మధ్యతరగతి రైతులు అవుతున్నారు, భూములు అమ్ముకొని. మధ్యతరగతి రైతులు పేద రైతులు అవుతున్నారు. ఈ పేదవాళ్ళు భూములు అమ్ముకొని చివరికి వ్యవసాయ కూలీలుగా మారుతున్నటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నదమ్మా. కాబట్టి ఇక్కడ రైతాంగం నష్టపోవడానికి కారణం ఏంటంటే ఈ పరిపాలనలో వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల వల్ల చాలా మంది పెట్టుబడులు పెట్టి రాజకీయాల్లోకి వస్తున్నటువంటి నాయకులు ఇవాళ ధన రాజకీయాలకు పాల్పడుతున్నారు. డబ్బు సంపాదనే లక్ష్యంగా వాళ్ళు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ ఈ రైతులు నిర్లక్ష్యానికి గురవుతున్నారమ్మా. అందుకనే రైతులు బ్రతకాలి అనంటే రైతు రాజ్యం రావాలి. నిజంగా రైతులు ఈ రాజ్యాన్ని ఏలినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుందేమో అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ రైతు చేతిలో అధికారం లేదమ్మా. అందుకే మీరు అన్నట్లు ఇలా ఒక పెన్ను తయారు చేస్తే ఆ పెన్ను ఎవరైతే తయారు చేస్తున్నారో ఆ ఇండస్ట్రీ ఓనర్ దాని రేట్ ప్రకటిస్తాడు, ఆ రేట్ నిర్ణయిస్తాడు. లేదా ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకొనైనా రేట్ ఇంత పెట్టుకుంటా అని చెప్పేసి దాని లైసెన్స్ పర్మిషన్ తీసుకొని రేట్ నిర్ణయించే పరిస్థితి ఉంటుంది. కానీ రైతాంగానికి అది లేదు కదా. అట్లా లేదు అసలు. కాబట్టి రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నది? కాబట్టి ఇవాళ మీరు అన్నట్లు ఒక పెన్ను రేటు ఎవరైతే ఒక ఫ్యాక్టరీ ఓనర్ కావచ్చు లేదా ఒక యజమాని కావచ్చు, ఆ పెన్ను తయారు చేస్తున్నటువంటి యజమాని కావచ్చు, తన రేటును ఎట్లయితే ప్రభుత్వ పర్మిషన్ తీసుకొని ఫిక్స్ చేస్తున్నాడో అదే విధంగా నా రైతులకు కూడా గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నది? ఈ ప్రభుత్వాల మీద ఉన్నది, ఈ పాలకుల మీద ఉన్నది. కాబట్టి ఫిక్స్డ్ రేటు కనుక రైతాంగానికి కేటాయించి ఆ పంటలకు తగిన గిట్టుబాటు ధర కల్పిస్తే రైతులు ఎట్లా ఆత్మహత్యలు చేసుకుంటారమ్మా? చేసుకునే పరిస్థితి ఉండదు. అదేవిధంగా రైతాంగమే కాదమ్మా, చాలామంది ఈ వ్యవసాయం మీద ఆధారపడి అనేక పనిముట్లు తయారు చేసే వాళ్ళు ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ. కుమ్మరోళ్ళు ఉంటారు, కమ్మరోళ్ళు ఉంటారు, అదేవిధంగా వివిధ రకాల పనిపాటలు ఉంటారు. వాళ్లకు పనులు కరువైపోతున్నాయి. వాళ్ళు కూడా వ్యవసాయ కూలీలుగా మారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ మార్కెట్లోకి అన్ని రెడీమేడ్ వస్తువులు వచ్చేసరికి ఆ రెడీమేడ్ వస్తువుల చుట్టూ నా ప్రజలు వెళ్ళేసరికి నిజంగా ఇక్కడ తయారు చేస్తున్నటువంటి వాళ్ళు ఆ వృత్తుల మీద ఆధారపడ్డటువంటి అనేక మంది ప్రజలు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద లేదా?
ఈ పాలకుల మీద లేదా? కాబట్టి ఆ దృష్టితో వీళ్ళు చూడట్లేదు వాళ్ళను. ప్రజలను ఆర్థికంగా శక్తివంతులను చేయాలి అనే ఆలోచన ప్రభుత్వాలకు, పాలకులకు లేదమ్మా. కేవలం వాళ్ళు పెట్టుబడులు పెట్టడం, పెట్టిన పెట్టుబడికి పదింతల డబ్బులు సంపాదించుకొని మనం ఎట్లా ఎదగాలి, ఏ రకంగా ఈ డబ్బును దాచుకోవాలి, ఎక్కడెక్కడ ఇప్పుడు స్విట్జర్లాండ్‌లో ఉన్న స్విస్ బ్యాంక్‌లోకెళ్ళి మనం బయట తీస్తే ఆ డబ్బునంతా బయటకు తీస్తే ఎవరికి తెలుస్తదమ్మా? ఏ కూలైన డబ్బు ఉంటది అందులో? ఏ కార్మికుడి డబ్బు ఉంటది? ఏ పేద ప్రజల డబ్బు ఉన్నది స్విట్జర్లాండ్‌లో ఉన్న స్విస్ బ్యాంక్‌లో? అందులో కేవలం ఉన్నోళ్ళదంతా ఎవరిది అనంటే మనల్ని పరిపాలిస్తున్న పాలకులది, వాళ్ళ బంధువులది, వాళ్ళ మిత్రులది తప్ప బయటోళ్ళది ఎవరిది ఉందమ్మా? మరెందుకో ఆ నల్లధనం అంతా బయటకు రాదు. మీరే అన్నారు గదా! మా ప్రభుత్వం వస్తే నల్లధనాన్ని మొత్తం బయటకు తీసుకొస్తామని చెప్పేసి ఒక పార్టీ చెప్పింది. నిజంగా నమ్మి ఆ పార్టీకి ఓటేసిర్రు. గెలిచింది. మరి నల్లధనం అంతా బయటకొచ్చిందా? ఎందుకు రాలేదు? రాకపోవడానికి గల కారణం ఏందంటే మేము అప్పుడే చెప్పినాం. ఉస్మానియా యూనివర్సిటీలో ఒక మీటింగ్ జరిగింది. మీటింగ్ జరిగిన సందర్భంగా పీహెచ్‌డీ స్కాలర్స్ గాని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ గాని, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నాం అక్కడ. ఆ మీటింగ్‌లో మేము మాట్లాడినాం. నల్లధనం అనేది ఈ రాజకీయ వ్యవస్థ ఉన్నంత కాలం నయా పైసా కూడా బయటికి రాదు అని చెప్పినాం. ఎట్లా చెప్పగలుగుతున్నాం అని అన్నారు. నేను ఒకటే అన్నాను. నల్లధనం ఎక్కడున్నది? స్విట్జర్లాండ్‌లో ఉన్న స్విస్ బ్యాంక్‌లో ఉంది. నల్లధనం ఎవరిది? మనల్ని పరిపాలిస్తున్న పాలకులది, వాళ్ళ బంధువులది, వాళ్ళ మిత్రులది. అందరిదని చెప్పట్లే. ఇందులో కొంతమంది నిజాయితీ గల పాలకులు ఉండొచ్చు, కాదంటలేం. కానీ వాళ్ళది. మరి నల్లధనాన్ని ఎవరు తీసుకురావాలి? మనల్ని పరిపాలిస్తున్న పాలకులే తీసుకురావాలి. వాళ్ళే అయితే ఎట్లా వాళ్ళ ధనం తీసుకొస్తారు? వాళ్ళెట్లా తీసుకొస్తారు? మీరెట్లా నమ్ముతున్నారు? సో కాబట్టి ఇది నేను గమనించి ఈ రాజకీయ వ్యవస్థ మారకుండా ఈ దేశంలో ఏ ఒక్కటి కూడా సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే అవకాశమే లేదని గమనించి ఎన్నికల వ్యవస్థలోనే మార్పు రావాలని చెప్పేసి నేను ఇప్పటికే 14 సార్లు పోటీ చేశాను. అంటే అన్న ఒకటి అయితే ఎంచుకున్నారు మీరు. ఎస్, ఒకవేళ పోటీ చేసుడు గెలవడం అనేది కాదు. మీరు ఆ పోటీ పేరుతోనన్నా మార్పు తీసుకురావాలి, ప్రజల్లో మార్పు తీసుకురావాలని చెప్పేసి. సూపర్ అన్న. అమ్మా, అట్లనే మీరు కాపోళ్ళై ఉండి అవునమ్మా, సో కాపోళ్ళై ఉండి ఇన్ని వర్గాల మీద అంత మంచిగా మాట్లాడుతున్నారు, పాటలు పాడుతున్నారు. అట్లనే అవును, బంజారా గురించి మాటలు నేర్చుకొని ఎన్ని రోజులు సాధన చేసిండ్రో తెలియదు. అమ్మా, నేర్చుకొని పాట కూడా రాసిండ్రు. ఎందుకంటే చాలా ఊర్లల్లో తాండలల్లో చదువుకొని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏ అవును, చదువుడు ఎందుకు, పని చేస్తే పైస వస్తుంది, రూపాయి వస్తే చాలు, కుటుంబం మంచిగా ఉంటుంది అని చెప్పేసి అనుకునేటోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని చైతన్యపరిచేందుకు మీరు పాట కూడా రాసిండ్రని విన్నా. అవునమ్మా, ఒక్కసారి ఆ పాట పాడండి అన్న. తప్పకుండా అమ్మా. నిజంగా మీరు అన్నట్లు నేను కాపు కమ్యూనిటీలో పుట్టిన, కానీ నేను ఎప్పుడు కూడా కాపోళ్ళలాగా ఫీల్ కాకుండా అందరూ నా వాళ్ళే. ఇప్పుడు నేను కోరుకొని పుట్టలే, నేను కాపోళ్ళ ఇంట్లో పుట్టాలని, లేదా ఇంకొకరు కోరుకొని ఎస్సీలుగా పుట్టాలని పుట్టలేదు, ఎస్టీలుగా పుట్టాలని పుట్టలేదు, లేదా బీసీలుగా పుట్టాలని, ఓసీలుగా పుట్టాలని ఎవరు కోరుకొని పుట్టలేదు, కోరుకుంటే పుట్టే పరిస్థితి కూడా లేదు. కానీ పుట్టిన తర్వాత తెలుస్తున్నది నేను ఎస్సీ, నేను ఎస్టీ, నేను బీసీ, నేను ఓసీ అని తెలుస్తున్నది. నేను ఏమంటున్నానంటే ఇక్కడ అందరం ఓట్లేస్తున్నాం, అందరం పన్నులు కడుతున్నాం, అందరం ప్రభుత్వ ఆఫీసులలో ఉద్యోగం చేస్తున్నప్పుడు అధికారం అనే ఫలం అందరికీ చెందాలనేది నా కోరిక. అందులో భాగంగానే నేను అన్ని జాతులు నావే అని చెప్పేసి నేను పనిచేస్తుంటానమ్మా. అయితే అందులో భాగంగా నేను వృత్తిరీత్యా వైద్యుని కాబట్టి స్టార్టింగ్లో నాకు అర్థమయ్యేది కాదు. వాళ్ళు వచ్చేసి మన మాతో దూకురొచ్చా, మన మాతో దూకురొచ్చా అంటే నాకు అర్థం కాకపోవు. అంటే మన్ అంటే నాకు, మాతో అంటే తల, దూకురొచ్చ అంటే వస్తుంది. అట్లనే మన పేటేమా దూకురొచ్చా, మన పేటేమా దూకురొచ్చా అంటే మన్ అంటే నాకు, పేటేమా అంటే కడుపు, దూకురొచ్చ అంటేనే వస్తుంది. ఇట్లా ఈ పదాలన్నీ రాసుకొని అట్లాగే నేను పెరిగింది కొంచెం గిరిజన ప్రాంతాలకు దగ్గర కాబట్టి, లంబాడ బంజారా తాండలకు దగ్గర కాబట్టి అట్లా చిన్నప్పటి నుంచి కొంత భాష నేర్చుకుంటూనే నేను ఒకవేళ ఆ బంజారా జాతిలో పుట్టుంటే వాళ్ళు పడే బాధ నేను పడేటోనే కదా. నేను ఒకవేళ ఎస్సీ కుటుంబంలో పుట్టుంటే వాళ్ళు పడే బాధ నేను పడేటోనే కదా. కాబట్టి నేను కూడా ఒక ఓసీలో ఉన్నటువంటి పేద కుటుంబంలో పుట్టుంటే వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఫలాలు లేకుండా వాళ్ళు బాధపడుతున్న కుటుంబాలు చాలా ఉన్నాయి ఓసీలలో కూడా. మరి వాళ్ళు బాధపడే బాధలు నేను పడేవాడినే కదా అని అన్ని జాతులు నావే, ప్రజలందరూ నా వాళ్ళే, ఈ దేశం అనే కుటుంబంలో నేను ఒక కుటుంబ సభ్యున్ని, ఈ దేశమంతా నా కుటుంబమే అని భావించి ఇక నేను అనేక భాషలు నేర్చుకున్నాను. అందులో భాగంగా బంజారా భాష కూడా నేర్చుకున్నానమ్మా. కాబట్టి బంజారా తాండల్లోకి వెళ్ళినప్పుడు చాలామంది చదువు రానటువంటి వాళ్ళని చూశాను. వాళ్ళు ఇప్ప సారా తీసుకొచ్చి, ఇప్ప పువ్వు ఏరుకొచ్చి సారా బట్టి పెట్టి అట్లా సారా తాగటం, తర్వాత ఇక రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు అనేక మంది గిరిజనులు ఈ లంబాడ తాండాలు కానీ బంజారా తాండాలలో నేను చూశాను. చూసిన తర్వాత వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళని చైతన్యం చేయాలని చెప్పేసి ఆ భాషలోనే పాట రాశాను. మీరు అడిగారు కాబట్టి మీ ఛానల్ ప్రేక్షకుల కోసం గోరబియా గోరబియా ఓరే బియా
लकड़ी सीखे न अपन जामारे बिया गोरबिया गोरबिया वो रे बिया लकड़ी सीखे न अपन जामारे बिया आपण दादी दादा गटलाम बंचे कच गावडी चराये कच छेळी चराये कच कोडी बाटी खन कष्टा की देखच उगोस पाणेन आवणू नकन पण गोरबिया गोरबिया ओरे बिया लकड़ी सीखे न आपण जामारे बिया टंडमाई गोरबाई टंडमाई गोरबिया जंगले मा जाताने मोडा विणला ताने जंगले मा जाताने मोडा विणला ताने दारू बट्टी पाडन दारू ते पेट भरले न भूखे ते मारे वाला गोरबिया गोरबिया आवो रे बिया लकड़ी सीखे न आपण जामारे बिया ఇలా అనేక చరణాలు ఉంటాయమ్మా. కాబట్టి సూపర్ అన్న, నిజంగా వాళ్ళకు దీని చదువు అర్థం అయితే నాకైతే అర్థమైంది, కానీ ఒక్కసారి చెప్పండి అన్న. అయితే ఇక్కడ అర్థం కూడా. ఏంటంటే తాత ముత్తాతల నుంచి గిరిజనులు అంటేనే గిరి కొండ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు. దాంట్లో భాగంగా బంజారా తెగకు సంబంధించినటువంటి వాళ్ళు పడుతున్న బాధల్ని చూసి వాళ్ళు అడవులకు దగ్గరగా ఉండి అప్పుడు ఆవులు మేపేవాళ్ళు, మేకలు మేపేవాళ్ళు, ఆడ కారం రొట్టెలు తిని బతికినటువంటి పరిస్థితి ఒకప్పుడు వెళ్ళేది. సో ఆ బాధలు, ఆ బతుకు చిత్రాన్ని అంతా కూడా ఈ పాటలో చేర్చి మన తాతల ముత్తాతల నుంచి మనం ఇట్లా బతికినాం, ఇట్లా కష్టపడ్డరు, మనకు ఆ కష్టం రావద్దు అంటే మనం చదువుకోవాలి, మనం చదువుకుంటే మనకు నాలెడ్జ్ వస్తుంది, దాని ద్వారా మనం ఎదిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ చాలా గ్రామీణ ప్రాంతాల్లో అంటే తాండాలలో చాలా మంది ఏం చేస్తారంటే అడవులకు వెళ్తారు, ఇప్పపు వేరుకొస్తారు. ఇప్పుడు ఇప్ప చెట్లు కూడా తగ్గినాయి, అడవులు కూడా అంతరించిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పపు వేరుకొచ్చేసి సారా బట్టి పెట్టి ఆ సారాతోని కడుపు నింపుకొని ఆకలితో వస్తున్నటువంటి ఓ నా బంజారా బిడ్డల్లారా, మనమందరం చదువుకుందాం రండి, చదువుకుంటే మన బతుకులు మారుతాయి, మన భవిష్యత్తు మెరుగవుతుంది, మన బతుకు బాగుపడుతుంది అని చెప్పేసి ఆ పాటలో అనేక చరణాలు చేరుస్తూ ఆ చదువు యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఈ పాట రాసి అనేక తాండాలలో పాడడం జరిగింది. చాలామంది గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళి చాలామంది ప్రజల్ని చైతన్యం చేయడం జరిగిందమ్మా. అందులో భాగంగానే నేను గవర్నమెంట్ స్కూళ్ళల్లోకి వెళ్ళి పెన్నులు, పెన్సిల్స్, ఎగ్జామ్ ప్యాడ్స్, నోట్బుక్స్ ఇవన్నీ కూడా ఫ్రీగా డొనేట్ చేస్తూనే, పంచడం ముఖ్యం కాదు ఇక్కడ, వాళ్ళని చైతన్యం చేయడం ముఖ్యం. అందుకని పంచడం పేరుతోని మేము చదువు యొక్క గొప్పతనాన్ని అట్లా ఒక 500 నోటు, ఒక చిత్తు పేపర్ 2 తీసుకెళ్ళి ముందర పెట్టి, మీకు ఏ పేపర్ కావాలంటే ఎవరైనా కోరుకునేది 500 పేపరే. ఎందుకు? ఈ 500 నోట్ ఇస్తే ఈ నోట్బుక్ వస్తుంది, చిత్తు పేపర్ కూడా వస్తుంది, ఇలాంటివి కొనుక్కోవచ్చు. కానీ ఈ చిత్తు పేపర్ ఇస్తే ఈ 500 నోట్ వస్తుందా? కాబట్టి 2 పేపర్లే. కానీ ఏ పేపర్కి వాల్యూ ఉంటుంది అంటే నోటుకే వాల్యూ ఉంది. మరి ఇది నోట్ ఎట్లయింది? దీని మీద అనేక అక్షరాలు ముద్రించబడి, గవర్నర్ సిగ్నేచర్ చేయబడి, అనేక సింబల్స్ ముద్రించబడి, ఇది 500 నోటుగా గవర్నమెంట్ గుర్తించింది. కాబట్టి ఈ పేపర్కు వాల్యూ పెరిగింది. ఈ పేపర్ ప్లెయిన్ పేపర్ కాబట్టి దీనికి వాల్యూ లేదు. అలాగే మీ పిల్లలు ఇలా తయారవ్వాలనుకుంటే, ఈ 500 నోట్లాగా తయారవ్వాలనుకుంటే మీ పిల్లల్ని చదివించండి, ఈ అక్షరాలు నేర్పించండి, ఇలాంటి అవగాహన వాళ్ళని పెంపొందించండి, అప్పుడు ఈ నోట్లాగా తయారవుతారు. ఇక మీ పిల్లలు చదువుకోకపోతే ఈ చిత్తు పేపర్ లాగా మిగిలిపోయే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు ఈ చిత్తు పేపర్ లాగా మిగిలిపోవాలనుకుంటే మీ ఇష్టం, మీరు ఏమైనా చేయండి. కానీ మీ పిల్లలు ఎదగాలి, చదువుకోవాలి, గొప్పలు కావాలనుకుంటే మాత్రం, ఈ 500 నోట్లాగా తయారవ్వాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ పిల్లల్ని చదివించండి అని చెప్పేసి అనేక గవర్నమెంట్ స్కూళ్ళలోకి వెళ్ళి మేము ప్రోగ్రామ్స్ పెడుతూ అట్లా చైతన్యం చేస్తుంటామమ్మా. సూపర్ అన్న. లాస్ట్గా ఒక క్వశ్చన్ అన్న, అమ్మా, ప్రజలకు మీరు లాస్ట్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలకు ఒకటేనమ్మా. ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు ఏది, ప్రజలు డబ్బులు తీసుకొని ఓట్లేస్తున్నంత కాలం ఇట్లా అన్నారు. నిజంగా ప్రజల దగ్గర సమస్య లేదమ్మా, ప్రజల దగ్గర ప్రాబ్లం లేదు. ప్రజలందరూ కూడా ఎవరేమైనా అందరం బాగుండాలి, బాగుపడాలని కోరుకుంటారు. కానీ ఈ వ్యవస్థలో మార్పులు రాకుండా, పాలకుల్లో మార్పు రాకుండా, ఈ ధన రాజకీయాలు పోకుండా, కుల రాజకీయాలు పోకుండా, వారసత్వ రాజకీయాలు పోకుండా ఈ పరిస్థితులలో మార్పు అయితే వచ్చే అవకాశం లేదమ్మా. కాబట్టి ప్రజలకు ఒకటే చెప్తున్నాను నేను, ప్రజలారా, ఇప్పటికీ మీ దగ్గరికి అనేక రకాల పద్ధతులలో పాలకులు వస్తున్నారు, వాళ్ళు ఓటు కావాలని అడుగుతున్నారు. కానీ ఓటేస్తున్న సందర్భంగా మీరు ఒకటి గమనించండి, నాలాంటి ఇండిపెండెంట్లు కూడా చాలామంది పోటీ చేస్తున్నారు. పోటీ చేసి వ్యవస్థలో మార్పు తీసుకురావాలని ఎవరైతే నిరంతరంగా పోరాడుతున్నారో మీకోసం, కాబట్టి అలాంటి వాళ్ళను గుర్తించి మీరు ఓట్లేసి గెలిపించినట్లయితే తప్పకుండా మేము ఎమ్మెల్యేగా గెలిస్తే అసెంబ్లీలో పోరాడతాం,
ఎంపీగా గెలిస్తే పార్లమెంట్లో పోరాడతాం. అంతిమంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ వ్యవస్థను రూపొందించుకొని మనం పరిపాలించుకున్నప్పుడు మాత్రమే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి నేను ప్రజలకు చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నానమ్మా. సూపర్ అన్న. అట్లనే ఇండిపెండెంట్‌గా నిలబడితే చాలామంది పేరు కోసమో, ప్రతిష్ట కోసమో టీవీలో కనిపియాలి అట్లని కాదు. ఇండిపెండెంట్‌గా అంటే చైతన్యపరచడానికి చాలామంది ఉంటారు. మన ప్రజల గురించి రాజకీయాల వ్యవస్థను మార్చాలా. మనం కూడా ఒక అందులో క్లియర్ చేయొచ్చు. ఏదైనా వ్యవస్థ దగ్గర ఏదన్నా చిన్న మిస్టేక్ ఉన్నా మనమే చూసుకుంటాం. మనం ప్రజల దాంట్లో ఎళ్తాం కాబట్టి మనకు అన్నీ తెలుసు కాబట్టి మనం నిలబడితే ఏం తప్పుంది? దాన్ని కొందరు ఇండిపెండెంట్‌గా నిలబడితే ఏదో చిన్న చూపు చూస్తారు. లేదంటే ఇండిపెండెంటే కదా అని చులకనగా తీసి పెడతారు. అట్లా మాత్రం జేయకండి. కానీ నిజంగా అమ్మా మీరు ఒక గొప్ప మాట చెప్తున్నారు ఈ సందర్భంగా. ఎందుకనంటే ఇండిపెండెంట్ అనంగానే చిన్న చూపు చూస్తున్నారు. కానీ ఇండిపెండెంట్ ఈజ్ ఇండిపెండెంటే. హ్మ్. ఎందుకంటే ఈ దేశానికి ఇండిపెండెన్స్ కంట్రీ అంటున్నాం. అవును. అంటే స్వతంత్ర దేశం మనది. కాబట్టి ఈ దేశం స్వతంత్రంగా ఉన్నది. అదే ఇవాళ డిపెండెన్స్ పరిస్థితి ఎలా ఉంటదంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఉన్నారు. హ్మ్. ఎలా అయ్యిండు? కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పొంది, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ద్వారా ప్రజల ఓట్లతోని గెలుపొందిన తర్వాత తను ముఖ్యమంత్రి అయ్యిండు. ఈజ్ ఏ డిపెండెంట్ పర్సన్ అంటున్నాను నేను. వ్యక్తిగతంగా నేను ఏమంటున్నానంటే నాకున్న అభిప్రాయం మేరకు ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం మీద ఆధారపడి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి. ఈజ్ ఏ డిపెండెంట్. ఐ యామ్ ఏ ఇండిపెండెంట్. ఇండిపెండెంట్‌గా ఒక్క ఓటొచ్చినా గెలిచినట్టే. కాబట్టి ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్తే అక్కడ కూడా ఈ మధ్యన ఒక ప్రభుత్వం ఏర్పడింది తెలుగుదేశం పార్టీ. అవును. నిజంగా ఆయన డిపెండెంట్ కాదు, ఈజ్ ఏ ఇండిపెండెంట్. ఎందుకంటే పార్టీ అధ్యక్షుడు అతనే, పార్టీ వాళ్ళదే, అలాగే ముఖ్యమంత్రి కూడా వాళ్ళనే గెలిపించినటువంటి పరిస్థితి ఉన్నది. ఇది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవును. ఇప్పుడు ఏర్పడ్డటువంటి ప్రభుత్వం. కాబట్టి దాన్ని ఇండిపెండెంట్ ప్రభుత్వంగా మనం చూడొచ్చు. కానీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రం డిపెండెంట్గానే మనం చూడు. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ అధినాయకత్వం చేతిలో ఈ ప్రభుత్వం నడుస్తున్నట్టు కనబడుతుంది. అక్కడ టీడీపీ అధినాయకత్వం చేతిలో ఆ ప్రభుత్వం ఉంది కాబట్టి అధినాయకత్వం వాళ్ళే, ప్రభుత్వము వాళ్ళదే. వాళ్ళే. కాబట్టి ఇండిపెండెన్స్, ఇక్కడనేమో డిపెండెన్స్ అన్నమాట. అందుకని డిపెండెంట్కు ఇండిపెండెంట్కు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మన ప్రజలు స్వతంత్రులు, స్వతంత్రంగా అన్ని సామాజిక వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలి. కానీ ఎవరో బీఫామ్ ఇస్తే ఆ బీఫామ్ పొందినటువంటి వ్యక్తిగా ఆ బీఫామ్ ఇచ్చిన వాళ్ళ చేతిలో ఉండే పరిస్థితి ఉంది తప్ప స్వతంత్రంగా వీళ్ళు సేవ చేసే అవకాశం ఏడున్నదమ్మా. అందుకని ఈ వ్యవస్థ మారాలి. కాబట్టి నా కోరిక కూడా అదేనమ్మా. ఈ రాజకీయ వ్యవస్థలో మార్పు జరిగితే తప్ప నా ప్రజలకు అభివృద్ధి జరిగే అవకాశం లేదు. ఏమున్నా కానీ బతుకమ్మ చీరలే సుట్టు దింపుతారు, 500 సిలిండర్ సుట్టు దింపుతారు. అరే నాకు అర్థం కాదమ్మా, బతుకమ్మ చీరలు ఇస్తున్నామని గొప్పగా చెప్పుకుంటారు. కానీ నాకు ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక బతుకమ్మ పండగ వస్తే పండగ సందర్భంగా ఒక పట్టు చీర కొనుక్కునే పరిస్థితి లేదా నా ఆడబిడ్డలకు? నా ఆడబిడ్డలకు ఒక చీర కొనుక్కునే పరిస్థితి లేకుండా చేసినటువంటి పాలకులు ఎవరు అసలు? మీరు కాదా? బతుకమ్మ చీరలు ఇస్తున్నామని మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ ఇవాళ నా ఆడబిడ్డలు తమకు తాముగా పండగ వస్తే ఒక చీర కొనుక్కొని పండగ సందర్భంగా కట్టుకునే పరిస్థితి లేకుండా చేసిన వాళ్ళు ఎవరు అనిపిస్తుందమ్మా. అందుకనే ఆ ప్రజలు చైతన్యమవుతున్నారు, ప్రజలు ఆలోచిస్తున్నారు. మీలాంటి యువతి యువకులు ఆ రోజు రోజుకు అధ్యయనం చేస్తున్నారు. అసలు ఈ సమస్యలకు కారణం ఏంటి? 500 సిలిండర్ ఇయ్యంగానే మురిసిపోతలేరు. ఇలా బస్ టికెట్లు ఫ్రీ అంటున్నారు. బస్సు టికెట్లు ఫ్రీ కాదు, బస్సు టికెట్ పెట్టుకొని ప్రయాణం చేసే పరిస్థితుల్లో లేకుండా చేస్తున్నది ఎవరు? నా మహిళల్ని. ఏ పాలకులు చేస్తున్నారు? మీరు సంక్షేమ పథకాలు పెట్టడం కాదు, నా ప్రజలను ఆర్థికంగా శక్తివంతులను తయారు చేయండి. మీ బస్ టికెట్లు కాదు, డబల్ టికెట్ తీసుకోవడానికి సరిపడా శక్తిని పెంపొందించే విధంగా మీ ఆర్థిక ప్రణాళికలు రూపొందించండి. అనేక పనులు చూపించండి. ఆ యువశక్తిని వాడుకోండి. ఉద్యోగ అవకాశాలు ఇవ్వండిరా నాయనానంటే, ఉపాధి అవకాశాలు కల్పించండిరా నాయనానంటే, సంక్షేమ పథకాలు ఇచ్చి ఆనే కూర్చోబెడతామనంటే రాష్ట్రం మొత్తం ఆర్థికంగా దెబ్బతినదా? ఈ దేశం మొత్తం ఆర్థికంగా నష్టపోదా? కాబట్టి ఇవన్నీ నేను గమనించిన. అందుకే అంటున్నా, ఈ రాజకీయ వ్యవస్థ మారకుండా ఈ సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశమే లేదమ్మా. సూపర్ అన్న. నిజంగా ఈరోజు మీరు ఈ స్టూడియోకి వచ్చినందుకు మాకు ఎన్నో విషయాలు రాజకీయాల గురించి, పాటల గురించి, అట్లనే మీ వృత్తి గురించి, ప్రతి ఒక్క దాని గురించి, కుల మతాల భేదాల గురించి అన్నిటికీ ఒక సొల్యూషన్ లాగా, అంటే క్వశ్చన్స్ అన్నీ వెళ్ళిపోయి ఆన్సర్స్ అయితే మా దగ్గరకు వచ్చినాయి. అంత బాగా వివరించారు, చెప్పారు. సూపర్ అన్న అసలు. అట్లనే చూసిండ్రు కదా అన్న, అసలు ఒక్కొక్క మాట అయితే తూటాలు ఎక్కున్నాయి. ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే మనకు. యువతకు కానివ్వండి, ఇప్పుడు ఉన్న ప్రజలకు కానివ్వండి, ఎవరికైనా సరే చిన్నపిల్లల కాడ నుంచి ముసలోళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడే మాటలే ఇవి. ఒకసారి చూడండి, చైతన్యం కండి. అసలు ఏంది ఇప్పుడు ఒకటి మైండ్లో అనుకుంటారో తర్వాత అది మర్చిపోతారు. అంతే, మనకెందుకులే పోనీ ఎవరో చూసుకుంటారులే, మనం ఉన్నాం, తిన్నామా, ఉన్నామా చాలు అనుకుంటారు.
సో అట్లా కాదు, దాన్ని నుంచి బయటకు వచ్చి ఆలోచించండి. అన్న చెప్పిన విషయాలు కూడా ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీ ఇంత వాల్యుబుల్ టైం మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. మీకు మీ ఛానల్ ప్రేక్షకులకు పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాలాగే చాలామంది ప్రజల కోసం సేవలు చేస్తున్నటువంటి ట్రస్టులు ఏర్పాటు చేసి ట్రస్టుల ద్వారా అనేక మంది సేవలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. నాలాగే రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలని చెప్పేసి కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా చాలామంది కళాకారులు ఇవాళ తినడానికి తిండికి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి చాలామంది కళాకారులు ఉన్నారు గ్రామీణ ప్రాంతాలలో. కాబట్టి అలాంటి కళాకారులను అందరినీ కూడా తీసుకొచ్చి మీ ఇంటర్వ్యూ ద్వారా ప్రజలకు పరిచయం చేయండి. అదేవిధంగా వాళ్ళలో ఉన్నటువంటి భావాలను ప్రజలకు తెలియజేసే విధంగా మీ ఛానల్ కృషి చేయాలని చెప్పేసి మీ ఛానల్ యాజమాన్యానికి మరియు సిబ్బందికి మరియు మీకు పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నానమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చూసిండ్రు కదా, ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్ ఉంది. అట్లనే మళ్ళొచ్చే వారం మళ్ళొకరితో కలుస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్తే.